దయతల సద్గురు ప్రభు మహారాజుకు, శ్రీకృష్ణ పరమాత్మకు, గీతా మాతాకు, పోచమ్మ అమ్మవారికి, దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో 6వ శ్లోకం 7వ శ్లోకం. ఈ 2 శ్లోకాల్లో పరమాత్మ ఏ జ్ఞానాన్ని సూచించారో ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు. కర్మేంద్రియాణి సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయాలను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. నెక్స్ట్ 7వ శ్లోకం. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఓ అర్జున, మనస్సుతో ఇంద్రియాలను వశపరుచుకుని అనాసక్తుడై ఇంద్రియాల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో 6వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, కర్మేంద్రియాణి సంయమ్య ఏమన్నారు? కర్మేంద్రియాణి సంయమ్య అంటే కర్మేంద్రియాలను సంయమించి అంటే కంట్రోల్ చేసి, లేకపోతే కర్మేంద్రియాలతో పని చేయించకుండా, అయితే కర్మేంద్రియాలను అణిచిపెట్టి కర్మేంద్రియాణి సంయమ్య స ఆస్తే మనసా స్మరన్ మనసుతో మాత్రమే స్మరించువారు. అర్థమైందమ్మా? కర్మేంద్రియాలతో పని చేయకుండా మనస్సుతో మాత్రమే ఊహించేటువంటి వారు ఎవరైతే ఉంటారో, అంటే మనస్సుతో మాత్రమే ఆలోచిస్తూ, కర్మేంద్రియాలతో పనిచేయకుండా మనస్సుతో మాత్రమే ఆలోచిస్తూ మనస్సుతో మాత్రమే స్మరిస్తూ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ ఎవరైతే ఆ యొక్క ఇంద్రియాలయందు విమూఢులై మిథ్యాచారస్స ఉచ్యతే వారు డాంబికంగా ప్రవర్తించినటువంటి వారే అవుతూ ఉన్నారు అని చెప్తున్నారు. అంటే కర్మేంద్రియాలతో పని చేయకుండా మనసుతో మాత్రమే ఆలోచిస్తూ సంకల్పిస్తూ, అంటే బయటికి నటన కనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో, లోపల స్థిరత్వం ఉండదు. బయటికి నటన కనిపిస్తుంటుంది, లోపల స్థిరత్వం ఉండదు. కొన్ని సందర్భాలలో బయటికి సైలెంట్గా ఉంటుంది, లోపల మనసులో రకరకాలుగా మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ 2 రకాల విషయాల గురించి ప్రస్తావించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కర్మేంద్రియాన్ని సంయమ్య అంటే కర్మేంద్రియాలతో పని చేయకుండా. కర్మేంద్రియాలంటే ఏంటి అంటే ఇక్కడ మొత్తం 10 ఇంద్రియాల గురించి చెప్తారు. అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నిటినీ గురించి చెప్తారు. కాబట్టి మనకు అర్థం కావడం కోసం పరమాత్మ కర్మేంద్రియాన్ని అని ఒక్క పదం ఉపయోగించినా కానీ కర్మేంద్రియాలు వెంటనే జ్ఞానేంద్రియాలు కూడా ఉంటాయి. కర్మేంద్రియాలంటే ఏంటి? వాకు, పాణి, పాదము మొదలైనటువంటివి. జ్ఞానేంద్రియాలంటే శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము. శ్రోత్రం అంటే చెవులు, చర్మము, నేత్రాలు, ముక్కులు, నాలుక. ఇవి జ్ఞానేంద్రియాలు. మొత్తం 10 ఇంద్రియాలు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఇక్కడ ఏంటంటే వీటితో పని చేయించకుండా, కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో పని చేయించకుండా నటిస్తూ ఉంటారు. చాలామంది నటిస్తూ ఉంటారు.
అది సరైనటువంటి విధానం కాదు అని పరమాత్మ చెప్తున్నారు. వాళ్ళని పరమాత్మ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే విమూఢాత్మ, వాళ్ళని మూఢులు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళని ఏమంటున్నారు? మూఢులు. ఇంకో పదం మిథ్యాచారస్స ఉచ్యతే అన్నారు, మిథ్యాచారులు అన్నారు. అంటే డాంబికముగా ఉండేటువంటి వారు, లేకపోతే దంబాచారములు పలికేటువంటి వాళ్ళు అని అర్థం చెప్తారనమాట. ఇక్కడ రెండు పదాలను ప్రయోగించారు. ఒకటి విమూఢులు అన్నారు, ఒకటి మిథ్యాచారులు అంటే డాంబికం ప్రదర్శించేటువంటి వారు అంటే మనకు అర్థమై ఉంటుంది అనమాట. ఇక్కడ డాంబికంగా కనిపించడం అంటే ఏంటి అంటే కొంచెం వేషం గట్టిగా ఉంటుంది అనమాట, వేషం పర్ఫెక్ట్గా ఉంటుంది, కొంచెం ఏం వచ్చాం మనకి తెలియదు. కానీ ఇక్కడ పరమాత్మ అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నువ్వు అవేర్నెస్తో ఉండాలి. లోకంలో నువ్వు జీవించేప్పుడు మనం అవేర్నెస్తో ఉండాలి. ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళిన అనుకోమ్మ, అందరూ కాషాయ వస్త్రాలే కట్టుకొని ఉంటారు, గడ్డం పెరుగుంటుంది, వెంట్రుకలు పెరుగుంటాయి, రుద్రాక్షలు వేసుకొని ఉంటారు, విభూతి రాసుకొని ఉంటారు. మరి అందరూ నాగసాధువులని అనుకుంటే ఎట్లా అమ్మ? అందరూ అఘోరాలు అనుకుంటే ఎట్లా? అందరూ సిద్ధపురుషులని అనుకుంటే ఎట్లా? అందరినీ మునులు మహర్షులని మనం భావన చేస్తే ఎట్లా? అట్లా కుదరదు నాయన. వేషధారణ కలిగి ఉన్నంత మాత్రాన వాళ్ళని చూసి నీవు మోసపోవద్దు, వేషధారణ చూసి నువ్వు మోసపోవద్దు అని చెప్తున్నారన్నమాట. జటిలో ముండి లుంచిత కేశః, శంకరాచార్య వారు భజగోవింద శ్లోకాల్లో చెప్తారు. జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబర ఉదర నిమిత్తం. అర్థమైందమ్మా? అంటే చాలామంది కాషాయ వస్త్రాలు ధరించి ఉంటారు. ఉదర నిమిత్తం అంటే పొట్ట పోసుకోవటం కోసం, అంటే పొట్ట నింపుకోవటం కోసం వేషధారణ కలిగి ఉంటారు. కాషాయ వస్త్రాలు ధరిస్తారు, రుద్రాక్షలు ధరిస్తారు. పశ్యతిన పశ్యతి కుదర నిమిత్తం అంటే పొట్టకూటి కోసం, అంటే పొట్ట నింపుకోవడం కోసం కొంతమంది వేషధారణ కలిగి జీవిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళ పట్ల నీవు జాగ్రత్తగా వ్యవహరించాలి. అట్లాంటి వాళ్ళందరినీ యోగులని, సిద్ధపురుషులని, మహాత్ములని నీవు భావించవద్దు అంటారు. ఇది చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే కర్మేంద్రియాన్ని సంయమ్య అస్తే మనసా స్మరన్. ఫస్ట్ ఈ లైన్కి అనుకుందాం. కర్మేంద్రియాన్ని సంయమ్య, కర్మేంద్రియాలను అణిచిపెట్టి, కర్మేంద్రియాలను అణిచిపెట్టి. కర్మేంద్రియం అంటే ఒకటి చెప్పండి అమ్మ ఏంటో, ఇందాక చెప్పుకున్నాగా. కర్మేంద్రియాల్లో ఒక కర్మేంద్రియం పేరు చెప్పండి అమ్మ. వాక్కు. శ్రోత్రము అనేది జ్ఞానేంద్రియం. శ్రోత్రము అంటే జ్ఞానేంద్రియము. కర్మేంద్రియం అంటే వేరే జ్ఞానాన్ని గ్రహించదు. కర్మ చేసేటువంటివి జ్ఞానాన్ని గ్రహించమన్నమాట. జ్ఞానాన్ని గ్రహించకుండా ఉంటే వాటిని కర్మేంద్రియాలు అంటారు. అవి ఓన్లీ కర్మను మాత్రమే చేస్తాయి. అర్థమైందమ్మా? మంచి చెడు దానికి తెలియదు. ఇప్పుడు నోరుందనుకోమ్మా, తిట్టే సంగతి కానీ లేదా పొగిడే సంగతి కానీ ఆ విచక్షణ దానికి ఉండదన్నమాట. నోటికి ఏముండదు అనమాట, లోపల ఉన్నటువంటి మనసుకే ఉంటుంది మొత్తం కూడా. గ్రహణ శక్తి అనేటువంటిది నోటికి లేదు. అర్థమైందమ్మా? ఏదైనా చదువు అంటే చదువుద్ది అంతే, ఏదైనా చదువు అంటే చదువుద్ది అంతవరకే. కానీ నోటికి ఏమి నాలెడ్జ్ ఉండదు అనమాట. రిటర్న్స్ ఏమి తీసుకోదు నోరు. అవుట్పుట్టే ఉంటుంది, ఇన్పుట్ ఏమైనా ఉంటుంది ఆ నోట్లో నుంచి. అంటే ఫుడ్ తినడం అనుకోమ్మా, జ్ఞానం ఏమి ఉండదు అనమాట, జ్ఞానం ఏమి ఇన్పుట్ ఉండదు అనమాట. అర్థమైందమ్మా? అంతా అవుట్పుట్ ఏమి ఉంటుంది అనమాట. అర్థమైందమ్మా? అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు కర్మేంద్రియం అంటే ఒకటి నోరు తీసుకుందాం అనుకోమ్మా, నోటిని కర్మేంద్రియాన్ని తీసుకున్నాం. ఇక్కడ దీని పరమాత్మ చెప్పినట్లు దీన్ని ఒకసారి రివ్యూ చేద్దాం. కర్మేంద్రియాన్ని సంయమ్య అంటే నోటితో పని చేయించకుండా. అమ్మ, నోటితో పని చేయించకుండా. నోరు మాట్లాడటలేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండో, నోరు మాట్లాడటలేదు. మంచి వేషధారణ కలిగి ఉండు, వేషధారణ కలిగి ఉన్నాడు, మంచి బొట్టు పెట్టుకున్నాడు, రుద్రాక్షలు వేసుకున్నాడు, కాషాయ వస్త్రాలు ధరించాడు, కొంచెం గడ్డం పెరిగింది, కొంచెం జుట్టు పెరిగింది, విభూతి రేఖలు ఒంటి నిండా కనిపిస్తూ ఉన్నాయి, మంచి చూస్తే యోగి పొంగవళ్ళ ఉన్నాడు. ఏమన్నా మాట్లాడుతుండా? మాట్లాడటలేదు. వచ్చి ఆ పోచమ్మ గుడి కాడ యాప చెట్టు కాడ కూర్చున్నాడు. యాప చెట్టు కాడ
కూర్చున్నాడు. ఇప్పుడు ఫస్ట్ లైన్ అయిపోయింది. కర్మేంద్రియాన్ని సంయమ్య అంటే కర్మేంద్రియాన్ని కంట్రోల్ చేసిండు, కర్మేంద్రియాన్ని కంట్రోల్ చేసిండు. నోటితో మాట్లాడటలేదు. అయితే నోటితో మాట్లాడకుండా అలా కూర్చుంటే సాధన పూర్తవుతుందా? నోటితో మాట్లాడకుండా మౌనంగా ఉంటే, మరి మౌనంగా ఉండటం ఇంకా పెద్ద సాధన అన్నారు కదా, మౌనంగా ఉండటం పెద్ద సాధన అన్నారు కమ్మ, మహామౌనం అన్నారు కదా. యోగి అంటే మౌని అని చెప్పారు కదా, యోగులంటే మౌనులే అన్నారు కదా. అంటే మరి నిగ్రహించవలసింది ఏంటి? మరి ఆయన నోటిని కంట్రోల్ చేసిండు కదా. అంటే నోరొక్కటి కంట్రోల్ అయితే సరిపోదు, మనసు కూడా కంట్రోల్ అవ్వాలి. నోరొక్కటి కంట్రోల్ అయితే సరిపోదు, మనసు కూడా కంట్రోల్ అవ్వాలి. ఇప్పుడు ఆయన అక్కడ కూర్చున్నా కానీ అక్కడ కళ్ళు తెరిచే ఉన్నాడు, కూర్చున్నాడు, మాట్లాడటలేదు. వచ్చే వాళ్ళందరినీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడా మనసులో? అంటే వచ్చేవాళ్ళు మరి ఎప్పుడు కూడా మరి అమ్మగారు వచ్చేప్పుడు అరటిపండ్లు తీసుకొచ్చేది, ఈసారి అరటిపండ్లు రాలేదు, ఉత్త చేతులతో ఊపుకుండా వస్తుందని అక్కడి నుంచే చూస్తుందన్నమాట. ఉత్తగానే వస్తుంది అమ్మగారు అన్నది. అమ్మ పలానా అనిత గారు వస్తా ఇంతకుముందు పులిహార తెచ్చేది, ఇప్పుడు ఉత్త చేతులతోటే వస్తుంది, పులిహార తేటలేదు. అంటే ఏంటి అర్థం? అంటే మరి మాట్లాడుతుండ ఆయన మాట్లాడటలేదు, నోరు మూసుకొనే ఉన్నాడు. మరి వాళ్ళు కానుకలు తీసుకురావట్లేదు అంటుండు, పండ్లు తీసుకురావట్లేదు అంటుండు. అర్థమైందమ్మా? అంటే ఇలాంటి వాళ్ళు లోకంలో ఉంటారు, జాగ్రత్త అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. అర్థమైందమ్మా? అంటే కర్మేంద్రియాన్ని మౌనంగా ఉంచినంత మాత్రాన అంటే వాక్కుతో మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన సాధన పూర్తయినట్టు కాదు. అతన్ని నువ్వు సాధువు అని భావించనవసరం లేదు. అతడు సాధువు కాదు అని ఇక్కడ పరమాత్మ సూచిస్తున్నారు. మనకంటే లోకంలో ఇలాంటి వాళ్ళు తటస్థపడుతూ ఉంటారు కాబట్టి ఒక్కసారి ఇలాంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు, జాగ్రత్త అని చెప్పి మనకు ఒకసారి పరమాత్మ గుర్తు చేస్తున్నారు. మరి మనం ఎలాంటి కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళం అని చెప్పి కూడా పరమాత్మ ఒక్కసారి మనకు కూడా క్వశ్చన్ వేసినట్టే. మరి నేను కూడా తలచొక్కా దొడుక్కొని బొట్టు పెట్టుకొని మైక్ పట్టుకొని ఇక్కడ కూర్చుంటే, మరి నేను మంచిగా మాట్లాడుతూ ఉంటే మరి లోపల కూడా అంత ప్యూరిటీ ఉందా లేదా నేను చెక్ చేసుకోవాలి కదా. లోపల కూడా అంత ప్యూరిటీ ఉందా లేదా నేను చెక్ చేసుకోవాలి. మీరు కూడా లోపల అంత ప్యూరిటీ ఉందా లేదా, అంత పవిత్రత ఉందా లేదా అనేటువంటిది చెక్ చేసుకోవాలి. చెప్పేవాళ్ళు కానీ, వినేవాళ్ళు కానీ, చదివేవాళ్ళు కానీ ఆ స్థితిలో ఉన్నారా లేదా అనేటువంటిది అందరూ కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఇంద్రియాలను పైకి నిగ్రహించినట్లుగా కనపడుతూ ఉన్నంత మాత్రాన, అణచిపెట్టి ఉంచినంత మాత్రాన ఆ ప్రయోజనం అనేటువంటిది సిద్ధించదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. కొంతమంది అంటే పైకి మాట్లాడుతుంటారు, లోపల ఆచరణ ఉండదు. పైకి ఇప్పుడు ఈయన సైలెంట్గా ఉన్నాడు, ఈ స్వామి సైలెంట్గా ఉన్నాడు. కొంతమంది పైకి మాట్లాడుతూ ఉండేటువంటి సాధువులు కూడా మనకి కనిపిస్తూ ఉంది. జపములు తపములు చేయొచ్చు, విపరీత స్మరణ చేయొచ్చు, వేదాంతార్థం వపరిమితంబుక పలుకును, కపడాత్ముడు శిష్యకోటి గనిమెచ్చు కొరకు, మెచ్చి ద్రవ్య మునియిచ్చు కొరకు. చాలామంది జపమాలు పట్టుకొని పెద్ద పెద్దగా మంత్రాలు చదువుతూ అందరికీ వినొచ్చేట్టుగా ప్రవర్తన కలిగి ఉంటారు. ఎందుకోసం? మంచి మంచి మాటలు పలుకుతున్నట్లుగానే ఉంటుంది. ఆ ఉపనిషత్తులో చెప్పారు, ఆ వేదాంత శాస్త్రంలో పలికారు, పురాణాల్లో చెప్పారు, ఆ మహాత్ముడు చెప్పారు, ఈ మహాత్ముడు చెప్పారు అని చెప్పి మనకి రిఫరెన్స్తో సహా మనకు చెప్తూ ఉంటారు. జపములు తపములు చేయొచ్చు, విపరీత స్మరణ చేయొచ్చు, అపరిమితంబుక పలుకును. ఆయన ఏమైనా పరిమితంగా చెప్తున్నాడా? అసలు మన బుద్ధికి అందనంత స్థాయిలో అపరిమితంగా చెప్తూ ఉన్నాడు. అపరిమితంబుక పలుకును, కపటాత్ముడు శిష్య కోటి భక్త కోటి గనిమెచ్చు కొరకు. ఇదంతా ఎందుకు? ఆ డ్రామా అంతా ఎందుకు? గని మెచ్చి ద్రవ్యముని ఇచ్చు కొరకు. ఈ యాక్షన్ అంతా ఎందుకు? కాసిన డబ్బులు ఇస్తారేమని. తెల్లచొక్కా దొడుక్కొని వచ్చిండి మంచి మాటలు చెబుతున్నాడు గురువుగారు, మంచోడు అనుకొని 4 డబ్బులు ఇస్తారని చెప్పి
అబ్బో పలానా వారు విజయ గారు ధనవంతులంట, వారు మంచిగా మెచ్చుకుంటే 4 డబ్బులు ఇస్తారేమో అని చెప్పి వచ్చిన 2-3 ఎంచుకొని అటువైపే ఫోకస్ చేసి చెప్తూ ఉంటారనమాట. ఎందుకు? ఇన్నర్ కాన్సెప్ట్ వేరు. ఇన్నర్ కాన్సెప్ట్ ఏంటి? ఫైనాన్షియల్ ఎఫర్ట్, డబ్బులు రావాలి. డబ్బులు రావడం అంటే ధనమే ప్రామాణికంగా ఎంచుకొని కొంతమంది వేషధారణ కలిగి ఉండి ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు, జాగ్రత్త అని చెప్పి మనకు ఈ యొక్క శ్లోకం ద్వారా పరమాత్మ సూచించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే చాలామంది వేషం చూసి మోసపోతూ ఉంటారు. వేషం చూసి మోసపోతూ ఉంటారు. కొంచెం జ్ఞానం దూరం అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే దైవం మనకి దూరం అయినప్పుడు మాయ దగ్గర అవుతుంది. ఎప్పుడమ్మా? దైవం మనకి దూరం అయితే మాయ మనకి దగ్గర అవుతుంది. అందుకే ఎప్పుడు దైవాన్ని పట్టుకొని ఉండాలి. ఏం పట్టుకోవాలా? దైవాన్ని గురువుగారు మీకు తెలియదు అనుకుంటా, ఎప్పుడు పుస్తకం మా చేతిలోనే ఉంటుంది. మీకు తెలియదు అనుకుంటా, పుస్తకం మా చేతిలోనే ఉంటుంది. పుస్తకం అంటే పుస్తకం ఉంటే దేవుడు ఉన్నట్టేనమ్మా. పుస్తకం ఉంటే కాదు, పుస్తకంలో చెప్పబడినటువంటి జ్ఞానం లోపల ఉండాలి. ఆ జ్ఞానం లోపల ఉండాలి. పుస్తకం ఉంటే ఏం సుఖం? గుళ్ళో ఉంటే నీవేం ఉపయోగం? గుళ్ళో ఉంటే ఉపయోగం అమ్మా, దేవుడు నీలో ఉండాలి. నువ్వు గుళ్ళో ఉండటం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. నీవు దేవాలయంలో ఉండటం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండకూడదు. ఏముండాలా? దైవం మనలో ఉండాలి. అవునా కాదా? చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే అమ్మా, రామాయణం మనందరికీ కూడా తెలుసు. సీతాదేవిని అపహరించాడు. సీతాదేవిని అపహరించాడు ఎవరు? రావణుడు. సీతాదేవిని రావణుడు అపహరించేటప్పుడు రావణాసురుడు వేషంలో వచ్చాడా? రావణాసురుడు వేషంలో రాలేదు. ఏ వేషం వేసుకొని వచ్చాడు? బ్రాహ్మణ సాధు వేషంలో వచ్చాడు. బ్రాహ్మణుడ సాధు రూపంలో వచ్చాడు. సాధు రూపంలో వస్తే పడిపోయింది. సీతాదేవి లాంటి ఆవిడ, ఆ తల్లి ఈ వేషానికి పడిపోయింది. సీతాదేవి ఆ వేషానికి పడిపోయింది. ఇక మనం ఎంత? గడ్డాలు పెంచుకున్న వాళ్ళని, జుట్టు పెంచుకున్న వాళ్ళని చూసి మనం ఎందుకు మోసపోలేము? సీతాదేవి అయినా ఎందుకు రావణాసురుడు యొక్క వేషానికి కనెక్ట్ అయిందంటే రాముడికి దూరమైంది. రాముడికి దూరమైంది. ఎందుకు రాముడికి దూరమైంది అంటే మాయను కోరుకుంది. మాయను కోరుకుంది. మాయనేం కోరుకుంది అంటే లేడిని కోరుకుంది. మాయ లేడిని, బంగారు లేడిని కోరుకుంది. అసలు బంగారు లేడి ఉంటుందా? ఉండదు. ఉండని దాన్ని, లేని దాన్ని కోరుకుంది. లేని దాన్ని కావాలని కోరుకుంది కాబట్టి అమ్మవారు మాయకు దగ్గర అయ్యారు, స్వామికి దూరమయ్యారు. అందుకే మనం ఏం చేయాలంటే బంగారం కోరుకోండి కానీ మాయకు మాత్రం దగ్గర కావద్దు. అర్థమైందమ్మా? ఎప్పుడు మాయకు దగ్గర అవుతామో ఎక్కడో చోట జారి డివేల్మెంట్ పడిపోతాం. అర్థమైందమ్మా? మనం పడిపోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైందమ్మా? ఇక్కడ అదే చెప్తున్నాను అన్నమాట. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసే స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సవుచ్యతే. అర్థమైందమ్మా? ఇంద్రియాల యొక్క అర్థాన్ని విడిచిపెట్టి మూఢులైనటువంటి వారు మిథ్యాచారంతో జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను చూసి నీవు మోసపోవద్దు. నీవు ఏం కావాలి? నువ్వు యోగివి కావాలి. యథార్థానికి దగ్గరగా జీవించాలి. యథార్థానికి దగ్గరగా మనం జీవించాలి. కేవలం ఇక్కడ ఏంటంటే అమ్మా, ఆచరణ కలిగి ఉండాలి. కేవలం వేషధారణ కలిగి ఉంటే సరిపోదు, ఆచరణ ప్రధానమైనటువంటిది అని చెప్తున్నారు. ఆచరణ లేకపోవటం చేత మనం ఆ సిద్ధిని పొందలేం. ఆచరణ లేకపోతే ఆ సిద్ధిని పొందలేం. కేవలం అనుకోవటం ద్వారా ఉపయోగం ఉండదని చెప్తున్నారు అన్నమాట. ఆచరణ కూడా కావాలి అని చెప్తున్నారు. ఒక రైటర్, ఒక ఫారెన్ రైటర్ ఒక బుక్ రాశారు. ఇంగ్లీష్లో రాశారు. నేను తెలుగులో 2 మాటలు చెప్తా దాని గురించి. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగులో చెప్తా. ఏమని రాస్తారంటే, ఆలోచించు కోటీశ్వరుడు వైపు.
ఆలోచించు కోటీశ్వరుడు వైపు. చాలా సింపుల్ ప్రాసెసేగమ్మా. ఇప్పుడు భగవద్గీతలో కానీ లలితా సహస్రనామాల్లో కానీ చాలా పుస్తకాల్లో కానీ ఈ మంత్రం చదివితే నువ్వు కోటీశ్వరుడు అవుతావు, ఈ మంత్రం చదివితే నీకు ఇల్లు వచ్చేస్తుంది ఉంటుందా ఉండదా? యూట్యూబ్లో బొచ్చడు. ఇక యూట్యూబ్లో అయితే బొచ్చడు అన్నమాట. ఏది కావాలంటే అది. మరి అయితే ఆ చదివిన వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారా? ఆ మంత్రం చదివితే కోటీశ్వర్లు అవుతారని రాసున్నారు. రాసుంటే 1,00,000 మంది మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇప్పుడు ఆ 1,00,000 మంది కోటీశ్వర్లు అవుతారమ్మా? ఏమో అవుతారే, మనకేం తెలుసు? చదివిన వాళ్ళకి తెలియాలి. చదివిన వాళ్ళకి తెలియదు. మీరు చదవరేమని నేను అనుకుంటున్నాను, మీరేం చదవలేదని నేను అనుకుంటున్నాను. చదివితే చేయెత్తేవాళ్ళేగా, నేను చదివా అని చెప్పేవాళ్లే కదా. చదవలేదు, వారు చెప్పారు చదవలేదు అని చెప్పారు. అయితే ఈయన గారు రాసినటువంటిది కూడా అలాంటిదే అన్నమాట. కొటేషన్ అదే అన్నమాట. మంత్రం చదివితే కోటీశ్వర్లు అవుతారు లాంటిది. ఇక్కడ ఈయన మంత్రం కాకుండా ఒక వాక్యం చెప్పారనమాట. ఆలోచించు కోటీశ్వరుడు వైపు, సంకల్పించు కోటీశ్వరుడు వైపు. సంకల్పించి ఆలోచిస్తే కోటీశ్వరుడు వైపు. పుస్తకం అద్భుతంగా రాసిందనమాట. పుస్తకం ప్రింట్ అయిన తర్వాత రిలీజ్ కంటే ముందే యాడ్స్ ఇచ్చారు. టీవీలో, మెట్రోలో అన్నిట్లో మస్తు యాడ్స్ ఇచ్చారు. అయితే ఆ రిలీజ్ రోజున రిలీజ్ ఎవరితో చేయించారు? మంచి సెలబ్రిటీతో రిలీజ్ చేయించారు. అసలు ఆ షాప్స్ రిలీజ్ చేసే ముందు షాప్స్ ముందు క్యూలో నిల్చున్నారు జనాలందరూ. ఈజీ ఫార్మేట్గా అమ్మా, కష్టపడే పని లేదు. సంకల్పించు, ఆలోచించు, కోటీశ్వరుడు వైపు. ఇవి సంకల్పిస్తేనే కోటీశ్వరుడు అయ్యేటుంటే ఎవరు కొనుక్కోరు పుస్తకం? పుస్తకం 500, పోతే పోయింది 500, ముందు కోటీశ్వరులం అవుతాం కదా అని చెప్పి క్యూలో నిల్చున్నారు. పుస్తకాల షాపుల ముందు క్యూలో నిల్చున్నారు. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఆ పుస్తకాల రిలీజ్ రోజున ఒక బుక్ స్టాల్లోకి వెళ్ళాడు. అక్కడ న్యూస్ పేపర్స్, బుక్స్ అన్ని రిఫర్ చేస్తూ ఉంటే ఈయనకి ఆ రోజు ఆ బుక్ కనిపించింది. ఇది ఏదో విచిత్రంగా ఉంది అని చెప్పి తీసుకున్నాడు. చూస్తూ ఉంటాడు అనమాట. చూస్తూ ఉంటే ఆ బుక్ షాప్ ఓనర్ వచ్చి, సార్ ఈ బుక్ రాసినటువంటి రైటరు మా షాపులోనే ఉన్నారు, మొదటి 100 పుస్తకాల మీద ఆయన సిగ్నేచర్ కూడా పెడతారు, సెల్ఫీ కూడా తీసుకోవచ్చట, ఆయన లోపలే ఉన్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే లోపలికి రావచ్చు అన్నాడు. ఈయన సరే ఒకసారి చూద్దాం మరి, మహాత్ముడు సంకల్పించు, ఆలోచించు, కోటీశ్వరుడు అనే కొటేషన్ మీద బుక్ రాసిందంటే మహాత్ముడిని దర్శించుకోవాలా వద్దమ్మా? నేనైతే దర్శించుకున్నా, మీరు దర్శించుకోరా? ఉచితంగా అనుకుంటేనే డబ్బులు వస్తే లేదేముందమ్మా? లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్ళాడు. పుస్తకం పట్టుకొని, ఇది మీరే రాశారా అన్నారు ఈయన. అవును సార్ నేనే రాశా అంటారు. ఏమన్నా సంతకం పెట్టమంటారా దాని మీద? కాదు, మీరు ఇంటికాడ నుంచి ఎలా వచ్చారు ఇక్కడికి అని అడిగాడు క్వశ్చన్. ఆయన్ని బుక్ కూర్చి అడగట్లా. మీరు ఇంటికాడ నుంచి ఎలా వచ్చారు అంటే, నేను క్యాబ్ బుక్ చేసుకొని వచ్చా సార్ అన్నాడు. క్యాబ్ బుక్ చేసుకొని వచ్చా అన్నాడు. మీకు సొంత కారు లేదా అన్నాడు. లేదు సార్ అన్నాడు. సొంత ఇల్లు ఉందా అన్నాడు. సొంత ఇల్లు లేదు సార్ అన్నాడు. అపార్ట్మెంట్లో రెంట్కుంటున్నా, సొంత ఇల్లు లేదు, సొంత కారు. అప్పుడు ఈయన అన్నాడు, సార్ మీరు రాసిన బుక్ టైటిల్ చాలా బాగుంది, మరి అందులో ఏముందో నాకైతే తెలియదు. ఈ ఒక్క టైటిల్ను చూస్తే కేవలం సంకల్పించు, ఆలోచించు అని రాశారు కదా, కోటీశ్వర్లు అయిపోయాను. ముందు మీరు సంకల్పించండి, మీరు కోటీశ్వర్లు కాండి. ఈసారి మీరు సంకల్పించి, ఆలోచించి కోటీశ్వర్లై సొంత ఇల్లు కొనుక్కొని, సొంత కారు కొనుక్కొని, మీ సొంత కారులో ఈ షాపు కాడికి రండి, అప్పుడు వచ్చి మీతో సంతకం పెట్టేసుకొని సెల్ఫీ తీసుకుంటా సార్ అన్నాడు. ఆయన అన్నాడు మళ్ళీ ఏమన్నాడు, పుస్తకాలు అమ్మే డబ్బులతో మీరు కోటీశ్వర్లు అయితే కాదు, అట్లయితే నేను రానన్నాడు. మళ్ళీ ఈ పుస్తకాలు ఇప్పుడు మరిన్ని అమ్ముతున్నారు కదా, ఈ ప్రపంచంలో తెలివిగల వాళ్ళందరూ కొనుక్కుంటారు ఈ పుస్తకాలు. అర్థం, ప్రపంచంలో మేధావులందరూ ఈ పుస్తకాలు కొనుక్కొని చదువుతారు, ఎందుకంటే ఊరికనే కోటీశ్వర్లు కావాలని. అలా పుస్తకాలు అమ్మితే వచ్చిన డబ్బులతో మీరు కారులో వస్తే నేను కాదు, మీరు ఓన్లీ సంకల్పించి, ఆలోచించి వస్తేనే నేను మీతో ఫోటో దిగుతా, మీ సంతకం పెట్టించుకుంటా అన్నాడు. అంటే ఏంటి అర్థమమ్మా?
కేవలం మాటలు చెప్పుకుంటే, మంత్రాలు చదువుకుంటేనే ప్రయోజనం కలగదు. మంత్రంలో చెప్పినటువంటి భావానికి అనుగుణంగా మనం జీవించగలగాలి. మంత్రంలో చెప్పబడినటువంటి అర్థాన్ని గుర్తించాలి, మంత్రాన్ని కాదు గుర్తించాల్సింది. మంత్రాన్ని గురించి తెలుసుకో, ఓకే, ఆ మంత్రంలో చెప్పబడినటువంటి అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. ఆ మంత్ర అర్థానికి అనుగుణంగా మనం జీవించినప్పుడు మాత్రమే మనకు అలాంటి గొప్పదైనటువంటి ప్రయోజనం కలుగుతుంది తప్ప కేవలం మంత్రం వల్ల మాత్రమే మార్పు రాదు. అర్థం, కేవలం మంత్రం చదివితేనే కోటీశ్వర్లు అయ్యేటుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కోటీశ్వర్లే కావాలి, ఎవరు కూడా బికారులు కాకూడదు. అదే అంటే ఏంటంటే అమ్మా, మంత్రాన్ని చదువుకోవాలంటే ఆ మంత్రాన్ని ఎవరు చెప్పారు, ఏ పద్ధతిలో చదవమని చెప్పారు, ఆ మంత్రాన్ని చదివితే ఎలా అది ఉపయోగకరంగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి మంత్రసిద్ధులైనటువంటి వాళ్ళ యొక్క సూచనలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు ఆ ప్రయోజనం అనేటువంటిది కనిపిస్తుంది. అర్థమైందమ్మా? కర్మేంద్రియాన్ని సంయమ్య, కేవలం పనులేమి చేయకుండా సంకల్పించు, ఆలోచించు అంటే కేవలం సంకల్పిస్తేనే కోటీశ్వర్లు అయిపోరు, కేవలం ఆలోచిస్తేనే అమెరికా వెళ్ళిపోరు. మనకి చెప్తారు 11 సార్లు పారాయణం చేస్తే వాళ్ళకి ఎమ్మటే కారు వచ్చిందంట. 11 సార్ల పారాయణానికి కారు ఎందుకు వచ్చింది ఆలోచించాలి కదా. 108 సార్లు పారాయణం చేసినా ఒకళ్ళకి కారు రాలేదు అమ్మా. ఓకే, ఏదైనా ఓకే. నేను అనేది ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఇక్కడ పరమాత్మ భగవద్గీతలో మనకి 3వ అధ్యాయం 6వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు? కర్మేంద్రియాన్ని సంయమ్య, కేవలం కర్మేంద్రియాలను అణిచిపెట్టి కర్మేంద్రియాలతో పని చేయకుండా కేవలం మనసులో సంకల్పించినంత మాత్రం చేతనే పని కాదు. ఒకవేళ ఫలానా అధ్యాయంలో ఫలానా శ్లోకంలో వేరే విధంగా చెప్పారు కదండి, అంటే పరమాత్మ ఇక్కడ ఈ సందర్భంలో ఇది చెప్తున్నారు, ఇంకో సందర్భంలో ఇంకోటి చెప్తారు, సందర్భోచితంగా చెప్తారు. ఆ సందర్భంలో ఎందుకు చెప్తున్నారో దాన్ని గుర్తించాలి, అది ఎవరికి చెప్పారో గుర్తించాలి. ఇప్పుడు సంకల్పమాత్రో ప్రభో సృష్టి అన్నారు. కొంతమంది మహాత్ములు సంకల్పిస్తేనే సృష్టి జరిగిపోయింది. మనకి అంటే అది వాళ్ళకి సంబంధించింది, అది మహాత్ములకు సంబంధించి చెప్పేటువంటిది, అది మనలాంటి వాళ్ళకి చెప్పేటువంటిది కాదు. అది ఎవరికి చెప్తున్నారో అది మహాత్ములకే, సామాన్యులు కానిటువంటి దాన్ని గుర్తుంచుకొని దాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత నడుచుకోవాలి. ఇప్పుడు ఒక మహాత్ముడు సంకల్పిస్తేనే ఏదో జరిగిపోయింది అనుకోండి, మరి మనకు కూడా అలాగే జరిగిపోయిందని కేవలం మనం సంకల్పిస్తూ కూర్చుంటే సరిపోదు. తగ్గట్లుగా మనం జీవించగలగాలి, వ్యవహరించగలగాలి. మాటల చైతన్ను బ్రహ్మంబగునా బుటకమందురు బోరన్న, మాటల చైతన్ను బ్రహ్మంబగునా బుటకమందురు బోరన్న, చేతలు చేయక పనునెన్నటికీ కానేరవురా బోరన్న, చేతలు చేయక పనులెన్నటికీ కానేరవురా బోరన్న, తర్కవాదముతో పని ఏమున్నది ఉత్తది బోరన్న, తర్కవాదముతో పని ఏమున్నది ఉత్తది బోరన్న. అమ్మా, ఎవరైనా ఏదైనా చెప్తే దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండి మనం నడుచుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక సంఘటన ఒక మహాత్ముడి యొక్క జీవితంలో జరిగింది, వారి యొక్క సచ్చరిత్ర చదివినప్పుడు మనకి అనుభవంలోకి వచ్చిందనుకోమ్మ, మనం అలా వ్యవహరించాలని కాదు, ఆ మహాత్ముడికి అలా జరిగిందని తెలుసుకోవటమే తప్ప మనకి అలా జరుగుతుందని కాదు. మహాత్ముడికి జరిగింది మనకు జరుగుద్దా? మనం కూడా అంతటి స్థిరత్వం కలిగి ఉంటే, అంతటి జ్ఞానం కలిగి ఉంటే, అంతటి ఆచరణ కలిగి ఉన్నప్పుడు మనకి కలుగుద్ది. అంటే ఒక మహాత్ముడితో సమానంగా మనల్ని మనం పోల్చుకోకూడదు. వారి యొక్క జీవన విధానం వేరు, మన యొక్క జీవన విధానం వేరు. వారి యొక్క మానసిక స్థితి వేరు, మన యొక్క మానసిక స్థితి వేరు. ఈ రెండింటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా మీకు. పరమహంస యోగానంద పేరు విన్నారమ్మా? ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం విన్నారా? ఎప్పుడైనా చూసారా, విన్నారా?
మహా అవతార్ బాబాజీ యొక్క పరంపరకు సంబంధించినటువంటి ఒక క్రియాయోగానికి సంబంధించినటువంటి సాంప్రదాయంలో పరమహంస యోగానంద అనేటువంటి వారు ఒక యోగీశ్వరులు. ప్రపంచంలో మంచి పాపులర్ అయినటువంటి బుక్ ఏదంటే అది కూడా ఒకటి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేయబడినటువంటి బుక్ ఒక యోగి ఆత్మకథ. ఎప్పుడైనా మీకు దొరికితే ఎక్కడైనా కొనుక్కోండమ్మా, చదువుకోండి, చాలా మంచిది. ఒక యోగి ఆత్మకథ. మీకు పుస్తకం చదివే ఓపిక లేకపోతే యూట్యూబ్లో ఎవరో ఒకళ్ళు చెప్తారో అవైనా కానీ మీరు వినొచ్చు. చదివే ఓపికంటే చదువుకోండి, వినే ఓపికంటే వినియోగండి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను అనమాట. అందులో ఇప్పుడు మనకి అంటే ఆచరణ అనే దానికి సంబంధించి జీవన విధానంలో ఒకళ్ళకి ఒకటి చెప్తే అది ఎలా వర్తించింది, మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ అనమాట. ఆయన గారికి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి. యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి. యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తే వాళ్ళ గురువు గారు యుక్తేశ్వర్ గారు నాయన ఆశ్రమంలో సేవ చేసేది ఉంది, కొంచెం ఆశ్రమానికి వచ్చి సేవ చేయనాయన అన్నారు. గురువుగారు మాకు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, మరి చదువుకోవాలి అన్నారు. చదువుకోవాలి అంటే గురువుగారు అన్నారు, పర్లేదులే నాయన, ఏం కాదు, నువ్వు పాస్ అవుతావులే, ఆశ్రమంలో వచ్చి సేవ చెయ్యి అన్నారు. ఇప్పుడు ఆయన గారు వచ్చి ఆశ్రమంలో సేవ చేశారు. తర్వాత 2 రోజుల్లో ఎగ్జామ్స్ ఉంటే ఆయన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం ప్రిపేర్ అవ్వలేదన్నమాట, ఆశ్రమంలోనే సరిపోయిందనమాట. ఇక ఆశ్రమంలో ఉంటే ఇంకేమి మనకి చదువుకోగలుగుతారమ్మా. ఇంటికి వెళ్తా వాళ్ళకి మాస్టర్ ఎదురవుతే మాస్టారు నీ ఎగ్జామ్ అంటే మరి ఈయనకి టఫ్ అన్నమాట, మ్యాథ్స్ టఫ్ అన్నమాట. ఆ మ్యాథ్స్ టీచరే ఎదురవుతారన్నమాట. ఎదురైన తర్వాత ఆయన 2-3 క్వశ్చన్స్ అట్లా సలహాలు సూచనలు చెప్తారు, ఈ చదువుకో అని చెప్తారన్నమాట. ఆ మాస్టర్ ఏమైతే గైడ్ చేశారో అవి ఈయన చూసుకొని వెళ్ళాడు. ఎగ్జామ్స్ హాల్కి వెళ్తే ఆ మాస్టర్ చెప్పినయే వచ్చినాయి అందులో. ఈయన మిగతా వాళ్ళందరూ కుస్తీలు పడి సేవ చేయకుండా ఆశ్రమానికి రాకుండా చదువుకున్నటువంటి వాళ్ళకంటే ఈయనకు తక్కువ మార్కులు రాలేదు, వాళ్ళతో సమానంగా మార్కులు వచ్చినాయి. అంటే ఈయన ఆశ్రమానికి రావడం వల్ల ఈయనకి నష్టం జరగలేదు, ఈయనకు కలగాల్సిన ప్రయోజనం ఈయనకు కలిగింది. అంటే తన యొక్క విలువైనటువంటి సమయాన్ని ఆశ్రమంలో సద్వినియోగం చేసినటువంటి కారణం చేత గురువుగారి యొక్క అనుగ్రహం కానీ పరమాత్మ యొక్క అనుగ్రహం కానీ ఇతని మీద ప్రసరితమై ఇతనికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఆ సమయానికి అందించి ఇతను ఉత్తీర్ణుడయ్యేట్లుగా చేయటం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది బాగానే ఉంది కమ్మా. ఇప్పుడు మనం పరమహంస యోగానంద జీవిత చరిత్ర చదివినాం అనుకోమ్మా, ఒక యోగి ఆత్మగా చదివినాం అనుకో. ఇప్పుడు మన పిల్లలకి ఇంటర్ కానీ 10th కానీ ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనుకోమ్మా, యాన్యువల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనుకోమ్మా. ఇప్పుడు పోచమ్మ అమ్మవారి టెంపుల్లో ఏమన్నా ఉత్సవాలు జరుగుతున్నాయి అనుకో, చిత్తారమ్మ జాతర జరుగుతుంది అనుకోమ్మా. మన పిల్లవాడితో నాయన చిత్తారమ్మ గుళ్ళో జాతర జరుగుతుంది, వారం రోజుల జాతర, 19 to 25 వరకు జాతర జరుగుతుంది. ఈ జాతరలో పాల్గొంటే అమ్మవారి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది. నీవు ఎగ్జామ్స్కి కూర్చొని చదువుకోవాల్సిన అవసరం లేదు. ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారు ఆశ్రమంలో సేవ చేస్తే అతనికి మంచిగా మార్కులు వచ్చాయి, చదవకుండానే మార్కులు వచ్చాయి. నువ్వు కూడా చిత్తారమ్మ జాతరలో పాల్గొంటే చదవకపోయినా కానీ నీకు మార్కులు వస్తాయి తండ్రి, రానాయన నాతో పాటు నువ్వు కూడా సేవ చేసుకుందు కానీ రా అని చెప్పి పిల్లవాడిని తీసుకొని మనం పోగలమా? పోనీ మన పిల్లవాడు మన మీద నమ్మకం వస్తాడా? రాడు. ఒకవేళ వచ్చినా కానీ మనం బలవంతంగా తీసుకొస్తే వచ్చినా కానీ మరి పిల్లవాడికి మార్కులు వస్తాయనే గ్యారంటీ మనం చెప్పగలుగుతామా? మరి ఆ పుస్తకంలో అయితే అలా ఉందిగా. ఆయన ఏమైనా అబద్ధం రాశారా అమ్మ? ఆయన అబద్ధం రాయలేదు, యథార్థమే రాశారు. ఆయన బయటికేమీ చదవలేదు, పుస్తకాలు చదవలేదు. అదేనమ్మా, కేవలం ఆశ్రమంలో సేవ మాత్రమే చేశారు. అయినా కానీ ఆయన ఉత్తీర్ణుడయ్యాడు. అంటే ఒక్కో సందర్భంలో మహాత్ములు అలా ప్రవర్తించారని నీవు ప్రవర్తించవద్దు. అర్థమైందమ్మా? మహాత్ములు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించారో గుర్తించంతే. కానీ మహాత్ములు ప్రదర్శించినవి అన్నీ ప్రదర్శించాలంటే అంత సామర్థ్యం నీకుండాలి. ఇప్పుడు పరమహంస యోగానంద గురువుగారు ఎవరు? యుక్తేశ్వర్ గారు. గురువుగారు ఏమని చెప్పారు? నాయన నువ్వు వస్తే నీకు మార్కులు వస్తాయని చెప్పారు.
నీకు కూడా అలా ఎవరైనా ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటే, ఖచ్చితంగా నువ్వు వస్తే మార్కులు వస్తాయని చెప్పేటువంటి ధైర్యంగా చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రమేలమ్మ గారు కానీ, లేదా గుళ్ళో ఉన్న తేజాయి గారు కానీ, రండి పోచమ్మ అమ్మవారి గుళ్ళో మీరు పారాయణం చేస్తే బాగానే ఉంటుంది, మీ పిల్లగాళ్ళు బాగా చదువుకుంటారని చెప్పి పిల్లల్ని తీస్తున్నామంటే వస్తామా? అంటే చెప్పేవాళ్ళు కూడా అంత స్థితి కలిగి ఉంటే మనం ప్రయత్నం చేయొచ్చు. అర్థమైందమ్మా? అందుకే ఇక్కడ ఏమన్నారంటే కర్మేంద్రియాలతో పని చేయకుండా అర్థమైందమ్మా, కేవలం మనస్సుతో స్మరించటం వలన పూర్తి కాదు, అది పూర్తి అయ్యేటువంటిది కాదు. మీరు మంజునాథ సినిమా చూసారమ్మా? అర్జునను చిరంజీవి ఉంటారు. అర్జున్ పేరు మంజునాథుడు, భక్తుడి పేరు కూడా మంజునాథుడే, స్వామి పేరు కూడా మంజునాథ స్వామి. అయితే అతిథికి ఆహారం పెట్టడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతిథికి ఆహారం పెట్టడం కోసం ఎదురు చూస్తూ ఉంటే స్వామివారే ఒక వృద్ధుడి రూపంలో అక్కడికి వస్తారనమాట. వచ్చిన తర్వాత స్వామి స్నానం చెయ్యండి అంటారు. నీళ్ళు ఇలా తీసుకొని స్నానం అయిపోయింది అన్నారు. స్నానం చెయ్యి కడుక్కోనండి అంటే ఇట్లా నలుస్తూ ఉంటే మట్టి వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడేగా స్నానం చేసింది మళ్ళీ చేతులు కడుక్కొని రమ్మంటారు ఎందుకు అంటాడు. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు చేతులు కడుక్కున్నట్ట కడుక్కోలేదన్నట్ట? ఇప్పుడు ఆయనకు సరిపోయింది. అది ఎవరికి వచ్చింది? ఎవరు? మంజునాథుడు. కాబట్టి మంజునాథుడు స్నానం చేయకపోయినా చేసినట్లే అన్నాడు, చేతులు కడుక్కోకపోయినా కడుక్కున్నట్లు. అప్పుడు అర్జున ఏమన్నాడు? మరి తినకపోయినా తిన్నట్టే అని మరి సంకల్పం ద్వారా కడుపు నిండిందని అనొచ్చుగా అన్నారు. అవునా కాదా? ఆయన అనగలరు కూడా. నిజంగా దేవుడికి ఆకలి ఉంటుందా? దప్పిక ఉంటుందా? నిద్ర ఉంటుందా? మెలకువ ఉంటుందా? నిద్ర కానీ, దప్పిక కానీ, మెలకువ కానీ, ఆకలి కానీ ఎవరికి? స్థూల శరీరాన్ని ధరించినటువంటి మనకుంటుంది తప్ప ఆకలి దప్పికలు ఎవరికి? మనకి. నిద్ర మెలకువలు ఎవరికి? మనకి. అర్థమైందమ్మా? శుద్ధి మలినం అనేటువంటిది ఎవరికి? మనకి. భగవంతుడికి ఉంటుందా? భగవంతుడు తేజోరూపుడు. భగవంతుడు ఎలాంటి వాడు? తేజోరూపుడు. తేజోరూపుడికి అసలు ఆకలే ఉండదు. భౌతికమైనటువంటి శరీరం లేదు కదా, దప్పికే కాదు. మళ్ళా అంటాడు, నిరంతరం శిరస్సు పైన గంగను ధరించినటువంటి గంగాధరుణ్ణి నేను, నాకు మళ్ళా మలినం అంటడం ఏంటంటాడు. అర్థమైందమ్మా? నాకు మలినం అంటే ఇవన్నీ మరి ఆ సినిమాలో మనం చూసినాం. ఆ సినిమాలో ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళామనుకోమ్మా, ఫంక్షన్ ఆడికి కానీ ఆడికన్నా వెళ్ళామనుకోమ్మా, స్నానం చేసి రాండి, చేయి కడుక్కొని రాండి అని అంటే నేను ఇలా అంటే మనం నీళ్లు చల్లుకొని ఇట్లా అంటే స్నానం చేస్తానంటే అయిపోయిద్దా? మనకి కూడా మీరు పూజ చేసేప్పుడు వినేవండి, గంగే చై మనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అస్మద్గురు చరణారవిందోదకం స్థానం కృపావనం శుభం. గుడికాడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా స్నానం చేయకపోతే గ్లాసులో నీళ్లు పెట్టుకొని ఉంచుకొని నీళ్ళల్లో ఆకు తిప్పుతూ, పువ్వు కానీ ఆకు కానీ ఇలా తిప్పుతూ మంత్రం చదువుకోవాలి. గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి. అంటే మనం చదివే నదులన్నీ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఒక్క నదిలో స్నానం చేస్తేనే పుణ్యం. మరి ఇన్ని నదులు అన్నీ వచ్చినాయి. ఈ మంత్రం చదివితే ఏమైంది? ఇన్ని నదులన్నీ వచ్చినాయి. ఇప్పుడు మనకి శుద్ధి అవుతామా కాదా? కామా? మరి రోజు స్నానం చేయటం ఎందుకు? మరి ఇలాగే చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు మనం ఏ స్నానం, అమ్మగారు ఏమంటున్నారంటే అది మానసికంగా అర్థమైందమ్మా? ఇక్కడ ఏమంటున్నారంటే కేవలం శరీరానికి సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి కర్మేంద్రియాలను నిరోధించి మానసికంగా మాత్రమే స్మరణ చేస్తే అన్ని సందర్భాలలో సరిపోదు. ఆకలి తీరాలి అని మంత్రం చదువుతున్నాడు.
క్షుద్బాధ నివారణాయ నమః, ఓం క్షుద్బాధ నివారణాయ నమః అని మంత్రం చదివిండు. ఇప్పుడు ఆయనకి ఆకలి తీరిద్దా? ఇప్పుడు మానసికంగా నీళ్లు ఎట్లా చల్లుకుంటే శుద్ధయ్యా అన్నాం. మరి నీళ్లు చల్లుకుంటే మానసికంగా శుద్ధ అయినప్పుడు క్షుద్బాధ నివారణాయ నమః అన్నప్పుడు కూడా ఆకలి తీరాలి కదా. మనం ఇన్ని పనులు చేస్తామా అమ్మ? కోటి విద్యలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జీవించేటువంటి జీవన విధానం మహాత్ములు తప్ప, జ్ఞానులు తప్ప మిగతా వారందరి యొక్క జీవన విధానం లక్ష్యం ధనమే ప్రామాణికం, ధనమే వారి యొక్క లక్ష్యంగా కొనసాగుతూ ఉన్నది. సంతృప్తి ఏమైనా ఉందమ్మా? ఎవరికీ లేదు. సంతృప్తి ఎవరికీ లేదు. అంటే ఎవరికి లేదు, కొంతమందికి ఉండొచ్చు, చెప్పలేము. ఎక్కువ మంది సంతృప్తి ఉన్నట్లుగా కనిపించట్లేదు. ఎంత ఉన్నా ఇంకా కావాలని. సాటిస్ఫాక్షన్ ఎక్కడుంది? సాటిస్ఫాక్షన్ లేకుండానే చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ పరమాత్మ చెప్పేటువంటిది ఏంటంటే, నాయన నువ్వు ప్రత్యక్షంగా కొన్ని కర్మలు చేయవలసిందే. కర్మలు చేయకుండా కేవలం సంకల్ప మాత్రం చేతనే పూర్తవుతుంది అనుకుంటే కొన్ని సందర్భాలలో అది సంపూర్ణము కాదు. ఇది ఇక్కడ భక్తుల గురించి చెప్పట్లేదు. పరమాత్మ ఇక్కడ భక్తుల గురించి చెప్పట్లేదు. విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. మూఢత్వంతో ఉండేటువంటి వాళ్ళు, మహాత్ముల యొక్క జీవన విధానాన్ని కాపీ పేస్ట్ చేసేటువంటి వాళ్ళు, జిరాక్స్ కాపీలాగా జీవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు చెప్తున్నారు. మహాత్ములు ఓకే, మహాత్ములు అవసరమైతే ఆహారం ఉన్నా జీవిస్తారు, ఆహారం లేకున్నా జీవించగలుగుతారు. కానీ వీళ్ళు అలా జీవించలేరు. ఇక్కడ జ్ఞానుల గురించి చెప్పట్లేదు, మిథ్యాచారులైనటువంటి మూఢుల గురించి చెప్తున్నారు. మూఢులు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు డాంబికంగా జీవిస్తూ ఉంటారు, పైకి వేషధారణ కలిగి జీవిస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. అలాంటి నటించేటువంటి వాళ్ళను చూసి మీరు మోసపోవద్దు. వాళ్ళు ఎంతో నిగ్రహపరులైనట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. పైకి గంభీరంగా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి ప్రవర్తన చూసి మీరు మోసపోవద్దు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే అమ్మ, ఉదాహరణకి ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తా. అంటే మహాత్ములకి మనకు ఉండేటువంటి వేరియేషన్ చెప్తూ ఉన్నానమాట. అంటే మనం ఖచ్చితంగా చేయాల్సిందే, మహాత్ములు చేయాల్సిన అవసరం లేదు. మహాత్ములు చెప్పారంటే అది జరిగి తీరుతుంది. మామూలు వాళ్ళకి అయితే మూఢులకి మహాత్ములకి ఉన్నటువంటి వేరియేషన్ మనం గుర్తించాలి. ఇప్పుడు కర్మేంద్రియాల్లో ఇందాక ఒకటి చెప్పుకున్నాం కదా, వాక్కు అని చెప్పుకున్నాం కదా. మూడోది పాదాలు. వాక్కు, పాణి, పాదం. పాదాలు అంటే కాళ్ళుగమ్మ, కాళ్ళతో ఏం చేయగలుగుతాం సేవ అంటే ప్రదక్షిణ. కాళ్ళతో చేయగలిగే సేవ ఏం చేస్తాం? ప్రదక్షిణ. లేకపోతే పాదయాత్ర. ఏం చేయగలగాల? పాదయాత్ర చేయాలని చెప్పి ఈయన మొక్కుకున్నాడు. వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం వస్తే తిరుపతి పైదాకా నడుచుకుంటూ పాదయాత్ర ద్వారా స్మరణ చేసుకుంటూ వస్తా అని చెప్పి మొక్కుకున్నాడు. ఓకే, మంచిదే కదా మొక్కుకోవటం, తప్పేం కాదుగా మొక్కుకున్నాడు. ఇప్పుడు పిల్లవాడి అమ్మాయికి మంచిగా ఉద్యోగం వచ్చింది, మంచి పెళ్ళయింది, మంచి ఇల్లు కొనుక్కున్నారు, మంచి కారు కొనుక్కున్నారు. మొత్తం కూడా 3 years 3 సంవత్సరాలు తిరిగే లోపలనే మొత్తం అద్భుతంగా ఉంది అమ్మాయి జీవితం. మొక్కు తీర్చాలా వద్దా? మొక్కు తీర్చాలి. మొక్కు తీరకముందు ఒక విధంగా ఉంటుంది, మొక్కు తీరాక ఇంకో విధంగా ఉంటుంది. మనమంటే భక్తులం కాబట్టి నికార్సుకుంటాం. కానీ ఇక్కడ ఈ చెప్పినటువంటి విమూఢులుగా అమ్మ వాళ్ళ ఎట్లుంటుందంటే ఎస్కేప్ అయ్యేటువంటి ప్లానింగ్ చూస్తారన్నమాట. ఎలా తప్పించుకోవాలి. ఒక పుస్తకం చదువుతూ ఉన్నారు. ఒక పుస్తకం చదువుతూ ఉంటే భౌతికంగా కర్మ చేస్తే 10 పాయింట్ల ఫలితం వస్తే, మానసికంగా కర్మ చేస్తే 100 యూనిట్ల పుణ్యం వస్తుందని చెప్పారు. భౌతికంగా కర్మ చేస్తే 10 యూనిట్ల పుణ్యం వస్తే, మానసికంగా కర్మ చేస్తే 100 యూనిట్ల పుణ్యం వస్తుందని పుస్తకంలో చదివారు.
ఇప్పుడు ఆయన గారు ఇంక ఒకటే ఫిక్స్ అయిపోయారు. అంటే నేను శరీరం ద్వారా నడుచుకుంటూ అక్కడికి వెళితే 10 యూనిట్ల పుణ్యం వస్తుంది. ఇప్పుడు నేను మనసులో కళ్ళు మూసుకొని భావనారూపంగా నేను వాకింగ్ చేస్తే, పాదయాత్ర చేస్తే నాకు ఇప్పుడు 100 యూనిట్ల పుణ్యం వస్తుంది. ఇంకా అలా క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. ఇప్పుడు భార్య అడిగింది, ఏమండి మరి సర్ది పెట్టానా, మరి తిరుపతి వెళ్ళడానికి టిక్కెట్లు చూసుకుంటారు కదా, ఇప్పుడు తిరుపతి వెళ్ళట్లేదు, నేను ఈ ట్రైన్లలో ఇట్లా నేను వెళ్ళట్లేదు, మరి ఏం చేస్తా, నేను ఇప్పుడు మానసిక ప్రయాణం చేస్తున్నా, భౌతిక ప్రయాణం కాదు. పలానా గ్రంథంలో ఒక మహాత్ముడే రచించారు, రామకృష్ణ పరమహంస వారే రచించారు, కాబట్టి నేను భౌతిక కర్మ చేయను, ఇప్పుడు ఎలా మానసిక కర్మ చేస్తా. ఇక ఒకరోజు స్నానం చేస్తున్నాడు, పద్మాసనం మఠం వేసుకొని కూర్చున్నాడు. భార్యతో చెప్పిండు, 10 నిమిషాలు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. డోర్ లాక్ చేసుకున్నాడు. ఇక లోపల కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, భావనారూపంగా బయలుదేరిండు అనమాట. కళ్ళు మూసుకొని భావనారూపంగా బయలుదేరి 10 నిమిషాల్లోనే తిరుపతి వెళ్ళొచ్చిండు. తిరుపతి వెళ్ళొచ్చిండు. చుట్టాలందరూ అడుగు, అరే అప్పుడు మొక్కున్నావురా, వెళ్ళొచ్చా, ఎప్పుడు వెళ్ళినవురా మాకు చెప్పలేదంటే, వెళ్ళొచ్చా, మొన్ననే వెళ్ళొచ్చా. ఇలా జరిగిన తర్వాత నెల రోజులకి, ఇలా ఈ మానసిక కర్మ చేసిన తర్వాత నెల రోజులకి వాళ్ళ అల్లుడిని ఆఫీసులో ఏదో మిస్టేక్ చేసిందని చెప్పి అరెస్ట్ చేశారు. నో బెయిల్ దొరకలేదు. కూతురు వచ్చి ఇంట్లో కూర్చుంది. నాన్నగారు, ఏంటమ్మా తల్లి, మీ అల్లుడు గారిని అరెస్ట్ చేశారు, సాక్ష్యాలు బలంగా ఉన్నాయి, బెయిల్ కూడా రావట్లేదు. ఇంకప్పుడు ఈయన బాగా ఆలోచించాడు, ఏం చేయాలో పాలుపోవట్లేదు. లాయర్లు, జడ్జీలు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కానీ నో మోర్ ఆప్షన్స్ ఏమీ లేవన్నారు. అప్పుడు వాళ్ళ ఇంతకుముందు అమ్మగారు లాంటి వాళ్ళు ఉంటారుగా, చెప్పేవాళ్ళు, మంచి మాటలు చెప్పేవారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ మరి ఇలా జరిగింది ఏంటంటే, నాయన అప్పుడు నీకు ఒక విషయం చెప్పే కదా, మొక్కున్నావు కదా, నేను చెప్తే మీ అమ్మాయికి పెళ్ళైతే మొక్కు తీరుస్తాను కదా, తీర్చినవా అని అడిగారు. మొక్కులు ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకో, మొక్కులు ఏమన్నా ఉన్నాయా. మరి దేవుడితో బిజినెస్ డీల్ చేస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉండాలా, మనుషులతో సరిగా డీల్ చేస్తేనే ఒక్కోసారి ఇబ్బంది వస్తుంది. దేవుడితో డీల్ అంటే ఎలా ఉండాలమ్మా, ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఆయన మనల్ని లోపల నుంచి బయటికి చూస్తారు, బయట నుంచి లోపలికి చూస్తారు. అర్థమైందమ్మా, మన ఎక్స్రేలకు కూడా అందనటువంటి, అర్థమైందమ్మా, మన ఎంఆర్ఐ స్కానింగ్లకు కూడా అందనటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వాడు పరమాత్మ. మన యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలను సంపూర్ణంగా చదివినటువంటి వాడు, రాసినటువంటి వాడు పరమాత్మ. అవునా కాదా? అప్పుడు చెబితే జరిగింది మొత్తం చెప్పాడు. ఇలా జరిగిందమ్మా పుస్తకంలో. నాయన అది నీకు చెప్పింది కాదు, మహాత్ములకు చెప్పింది. అది నీకు చెప్పింది కాదు, మహాత్ములకు చెప్పింది. నువ్వు ఖచ్చితంగా కర్మ చేయవలసిందే. నీవంతటి మహాత్ముడివి కావు, నువ్వంతటి సిద్ధపురుషుడివి కాదు. మహాత్ములు చెప్పింది వాస్తవమే, కానీ అది నీకు వర్తించదు అని చెప్తే, అప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు హుటీనా మళ్ళీ మొక్కు తీర్చడం కోసం తిరుపతి వెళ్ళొచ్చాడు. తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత 4 రోజులకే అల్లుడు గారికి బెయిల్ దొరికి ఇంటికి వచ్చాడు. 1 రోజుల్లో కేసు కొట్టేయటం అనేటువంటిది. అంటే దేవుడు కూడా ఇరకాటంలో పెడతాడా? ఏమంటే దేవుడికి కూడా ఈ పట్టింపులు ఉంటాయా? ఆయనకు కూడా మనలాగే కోపం ఉంటుందా? మనం సరిగా జీవించకపోతే ఆయన మన మీద కక్ష తీర్చుకుంటాడా? మన కుటుంబాన్ని ఇబ్బంది పెడతాడా అని క్వశ్చన్స్ మనకుంటాయి. దేవుడికి ఏమీ కోపం ఉండదమ్మా మన మీద. ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం దేవుడు కాదు, మనమే. అర్థమైందమ్మా? మనం చేస్తా అన్నది చెయ్యకపోవటం చేత మన దోషం వల్ల మనకొచ్చిన ప్రాబ్లమే తప్ప ఇది దేవుడి వల్ల వచ్చే ప్రాబ్లం కాదు. అది చాలామంది తెలియక దేవుడు కచ్చగట్టిండు నా మీద, దేవుడికి మొక్కు చెల్లించలేదని, ఈ మంత్రం చదవలేదని, నాకు ఈ అపకారం చేసిన. దేవుడికి ఏం పని అపకారం చేయడానికి? ఆయన సర్వభూత దయ కలిగినటువంటి వాడు, అంతటికంటే దయామయుడు ఇంకా లేరు ఈ ప్రపంచంలో. అతనికి ఏం లేదు, ఆ స్వామికి ఏం లేదు. తేడా ఇక్కడ జరిగింది ఎవరికి? మనం చేసిందే మనకు శిక్ష, మన యొక్క సంకల్పమే మనకు శిక్షింపబడటానికి కారణమైంది తప్ప దేవుడు కాదు దీనికి కారణం. ఇదొక్కటి అర్థమైతే
అర్థమైంది. ఇది మహాత్ముల యొక్క జీవిత చరిత్రను చదివినప్పుడు మనకివి అర్థం కావాలి. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక మామూలు వాడు ఎలా ఇబ్బంది పడ్డాడు, అజ్ఞానంతో ఉన్నటువంటి వాడు సరైనటువంటి సత్కర్మ చేయకపోతే ఎలా ఇబ్బంది పడ్డాడు, ఇది అర్థమైంది. ఇంకొకటి మహాత్ముల ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా మీకు. భక్త ఏకనాథుడు పేరున్నారమ్మా, విన్నారు కదా? భక్త ఏకనాథుడు ఎవరు భక్తురమ్మా? పాండురంగస్వామి భక్తుడు, మహాభక్తుడు. ఆ మహాత్ముడు మంచి సిద్ధి పొందినటువంటి వాడు, మంచి ఆచరణ కలిగి ఉన్నటువంటి వాడు. అయితే ఒక వృద్ధురాలు కొంచెం ఆరోగ్యం బాగా ఉన్నటువంటి సందర్భంలో ఒక 100 మందికి అన్నదానం చేస్తానని మొక్కుంది. 100 మందిని ఇప్పుడు ఉంటారు కమ్మ, ఈ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు కానీ, భవానీ స్వామి దీక్ష తీసుకున్నప్పుడు కానీ, వాళ్ళు వీళ్ళు అక్కడ ఇక్కడ సత్కర్మలు చేసినప్పుడు చూసి కొంచెం మనకు కూడా భావావేశం కలిగి నేను కూడా ఇలా చేస్తే బాగు, అలా చేస్తే బాగు, నేను కూడా 1000 మందికి అన్నదానం చేస్తే బాగు, ఇలా చాలామందికి భావావేశంలో ఆలోచన కదులుతుంటాయి. కొంతమంది సంయమనం పాటించి ఏమీ కోరుకోకుండా దండం పెట్టి వస్తారు, కొంతమంది కోరుకుంటారు. ఈవిడ గారు కూడా అలాంటి కోరికే కోరుకుంది. 100 మందికి అన్నదానం చేయాలని కోరుకున్నది. ఈవిడ కోరుకున్న తర్వాత వృద్ధాప్యం వచ్చింది, కళ్ళు కనిపించట్లేదు, ఆరోగ్యం అనుకూలంగా లేదు, ఆర్థిక పరిస్థితి అంతకంటే అనుకూలంగా లేదు. ఈవిడ జీవించడమే కష్టంగా ఉంది. ఇక ఇప్పుడు ఆవిడ 100 మందికి పిలిచి అన్నదానం పెట్టుద్దా? కోరికైతే ఉంది, కోరుకుంది. 100 మందికి అయితే పెట్టలేదు. ఒకరోజు ఈ ఏకనాథ స్వామి ఉపన్యాసం చెప్తూ ఉంటే ఇలాగే చెప్తాడు. ఒక మహాత్ముడికి అన్నదానం చేస్తే 1,00,000 మందికి అన్నదానం చేసినట్టు అని చెప్తాడు. ఒకవేళ మీకు మహాభారతం చదివితే, మహాభారతంలో మాధవదాసు అనేటువంటి ఒక గురుభక్తుడి చరిత్ర ఉంటుంది. ఆ మాధవదాసు అనేటువంటి భక్తుడు అన్నం వండుకొని, స్వయం పాకం ఆయనే వండుకొని తినటం ద్వారా 1,00,000 మంది బ్రాహ్మణులు భోజనం చేస్తే ఎంత ఫలితం వచ్చిందో అంత ఫలితం వచ్చిందని మనకి మహాభారతంలో చెప్తారు. ఇదే విషయాన్ని ఏకనాథ స్వామి కూడా అక్కడ ఉదహరిస్తే ఈ వృద్ధురాలు వింటదనమాట. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఈవిడ చేయాలనుకుంది ఎంతమందికి? 1,00,000 మంది కాదులే, నేను అనుకుంది ఎంతమందికి? 100 మందికి. ఇప్పుడు ఒక మంచి మహాత్ముడు నాకు దొరికితే 100 మందికి పెట్టిన పుణ్యం నాకు వచ్చింది, కోరిక నాకు చెల్లదు. ఇప్పుడు ఎవరిని అడగాల, మహాత్ములు ఎక్కడ దొరుకుతారు నాకు అనుకుంటే, అప్పుడు ఆవిడకు వెంటనే ఒక ఆలోచన కలిగింది. ఈ ఉపన్యాసం చెప్పేటువంటి ఏకనాథుడి కంటే మహాత్ముని ఇంకెవరుంటారు ఈ లోకంలో అని చెప్పి అనుకొని వెంటనే ఈ మహాత్ముడిని ఒకరోజు మా ఇంటికి ఆహ్వానించి నేను భోజనం పెడతానని చెప్పి అన్నది. అయితే అప్పుడు ఆయనకి పెద్ద వయసు వస్తే ఏకనాథుడు కూడా ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళ పెద్ద అబ్బాయి చూసుకుంటూ ఉంటారనమాట. ఏకనాథుడు యొక్క పెద్ద కొడుకు వెళ్ళి ఆ పెద్ద కొడుకును అడుగుతుందనమాట. అడిగితే సరే నాన్నగారిని అడిగి చెప్తా అని చెప్పి వెంటనే వాళ్ళ ఏకనాథుని అడిగి, అయ్యా నాయనగారు ఇట్లా ఈ భక్తురాలు వాళ్ళ ఇంటికి మిమ్మల్ని భోజనానికి రమ్మని ఆహ్వానిస్తుంది అంటే చూస్తాడు. ఈయనకి ఊరికనే అర్థమైపోయింది, ఎందుకు పిలుస్తుందో ఈయనకి అర్థం అవుద్దనమాట. సరే వస్తా అని చెప్పాను. అన్ని చోట్లకు రాడాయన, ఈవిడ భక్తురాలు కాబట్టి, భక్తితో తపనతో ఉంది కాబట్టి నేను వస్తా అని చెప్పాడనమాట. ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కుంటారు, కూర్చోబెట్టిన తర్వాత భోజనం పెడితే ఆవిడకి ఉన్న దానిలోనే పెట్టింది. ఆవిడకి ఎంత స్తోమత ఉంటే స్తోమతకు తగ్గట్లో పెట్టింది. ఆయన మనస్ఫూర్తిగా ఆస్వాదించారు. వాటినన్నిటిని కూడా భోంచేశారు. భోంచేసిన తర్వాత చెయ్యి కడిగిన తర్వాత ఇస్తరు తీయాలి కదా. ఒక్క ఇస్తరు తీస్తే ఇంకో ఇస్తరు వచ్చింది, అది తీస్తే ఇంకోటి వచ్చింది, అది తీస్తే ఇంకోటి, అట్లా 100 ఇస్తర్లు వచ్చినాయట. ఉన్నది ఒక ఇస్తరే, కానీ 100 ఇస్తర్లు తీసిన ఫీలింగ్ ఆవిడకి కలిగింది. అర్థమైందా? అంటే ఆవిడకి ఆ దోషం పోయింది. ఇప్పుడు ఆవిడ అర్థమైందమ్మా, ఇప్పుడు శారీరకంగా ఏమైనా చేయగలిగిందా? లేదు. భోజనం 100 మందికి పెట్టిందా? లేదు. ఒక్కళ్ళకే భోజనం పెట్టి కూడా 100 మందికి పెట్టినటువంటి ప్రయోజనాన్ని పొందింది. అవునా కాదా?
అంటే మరి ఇందాక మనం అక్కడ చెప్పుకున్నటువంటి దానికి నేను పాదయాత్ర చేస్తా అని చెప్పి ఇంట్లో కూర్చొని మానసికంగా చేస్తే కుదరదన్నారు. మరి ఇక్కడ ఆవిడ మానసికంగా ఒక్కళ్ళకి భోజనం పెడితేనే 100 మందికి పెట్టిన ప్రయోజనం ఎలా వచ్చింది అనేటువంటిది క్వశ్చన్ మనకు వస్తుంది. క్వశ్చన్ మనకు రావాలి. అర్థమైందమ్మా? క్వశ్చన్ వస్తుంది. అలా క్వశ్చన్ వస్తే దానికి చెప్పిన సమాధానమే ఇదన్నమాట పరమాత్మ. నాయన సామాన్యులు వేరు, మూఢులు వేరు, ఆచరణ లేకుండా ఉండేటువంటి మిథ్యాచారులు వేరు, మహాత్ములు వేరు. మహాత్ములు వేరు. ఇక్కడ మహాత్ములను నీవు పరిగణనలోకి తీసుకోవాలి. మీరు ఏదో సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదమ్మా, కోటా శ్రీనివాసరావు గారు ఉంటారనమాట. కొంచెం ఎక్కువ పొదుపు అనమాట, పిసినారి. బ్రహ్మానందం కూడా ఉంటాడు. మీకు కోడిని వేలాడగట్టుకొని చూస్తూ అన్నం తింటూ ఉంటాడు. మీకు ఏమైనా గుర్తొచ్చిందమ్మా? అహనా పెళ్ళి అంట, సినిమా పేరు అహనా పెళ్ళి. మరొకసారి చూడండి అమ్మ. అంటే వేదాంతం చెప్పారు అందులో వేదాంతం చెప్పారనమాట. అంటే ఏంటి? కోడిని చూస్తూ అన్నం తింటే కోడిని తిన్న ఫీలింగ్ వచ్చిద్దా? అంటే నోటితో తినకుండా, ఇక్కడ పరమాత్మ చెప్పింది కర్మేంద్రియాన్ని సంయమ్య అంటే నోటితో పని చేయకుండా మనస్సుతో సంకల్పించితే పూర్తవుతుందా? కర్మేంద్రియాలతో కర్మ చేయకుండా, జ్ఞానేంద్రియాలతో కర్మ చేయకుండా కేవలం మానసికంగా సంకల్పించినంత మాత్రాన పూర్తి కాదు. అది ఎవరికి? సామాన్యులకి. మళ్ళా ఇక్కడ చెప్పారంటే ఇది ఎవరికి చెప్తున్నారు? మూఢులు అని చెప్పారు. ఇలాంటి ప్రపంచంలో ఉన్నటువంటి మూర్ఖులు అని అర్థం. మూఢులు అంటే పరమాత్మ మూఢులు అని తిట్టినంటే మూర్ఖుడా అని తిట్టినట్టు అనమాట అర్థం. అర్థమైందమ్మా? ఇంతకంటే ఇంకెవరుండరు. అంటే టాప్ హైయెస్ట్ ఉన్నటువంటి వాళ్ళనే తిడతారమ్మ పరమాత్మ. అర్థమైందమ్మా? మూర్ఖులు అని తిట్టినంటే పెద్ద తిట్టు అన్నట్టు. అక్కడక్కడ తిడతారనమాట. మధ్యలో పరమాత్మ తిట్టడం ఏంటని మనం అనుకోతామంటే పరమాత్మ కోపం వచ్చి మన ప్రవర్తన చూసి ఎంత చెప్పినా మనకు అర్థం కాకపోతే, ఇప్పుడు 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు అన్నీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మన ప్రవర్తన ఎట్లుంటే ఇంకేం చెప్పాలమ్మా? 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాల గురించి 18 శ్లోకాల్లో పరమాత్మ వర్ణించిన తర్వాత కూడా మన ప్రవర్తన మార్చుకోకపోతే పరమాత్మ కోపం రాదమ్మా? తల్లికే కోపం వచ్చిందమ్మా. ఎంతో ప్రేమ చూపే తల్లికే మన ప్రవర్తన 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్పినా వినకపోతే 4వ సారి చెయ్యెత్తుద్ది, కొట్టదు. 5వ సారి కొట్టుద్ది కానీ 4వ సారి చెయ్యెత్తుద్ది అనమాట. భయపెట్టిద్ది, కొడతామనేటువంటి ఫీలింగు కలిగింది. ఓకే తల్లి, అర్థమైంది కదా? అంటే శరీరంతో లేకపోతే భౌతికమైనటువంటి కర్మలు చేయకుండా చేసినట్లుగా ఊహించితే అది అంత ప్రయోజనాన్ని కలిగించదు. ఖచ్చితంగా కొన్ని కర్మలు మనం చేయవలసిందే అని చెప్తున్నారు. అలా చేసి ఎందుకంటే ముందు శరీర శుద్ధి కావాలి. ఏం కావాలా? శరీర శుద్ధి కావాలి. అలాగే మానసిక ఇంద్రియాలు శుద్ధి కావాలి. తర్వాత మనస్సు శుద్ధి కావాలి. శరీరము, ఇంద్రియాలు, మనస్సు శుద్ధి కావాలి. ఒకదాని వెంట ఒకటి శుద్ధి కావాలి. అలా శుద్ధి అయినప్పుడు మాత్రమే మనసు స్థిరత్వాన్ని పొందుతుంది. మన యొక్క బుద్ధి స్థిరత్వాన్ని పొందుతుంది. అలా స్థిరత్వాన్ని పొందినప్పుడు మాత్రమే మనం ఆ యొక్క దైవాన్ని అనుభూతి చెందగలుగుతాం. దైవానుభూతి అప్పుడు మాత్రమే మనకి కలుగుతుంది. లేకపోతే దైవానుభూతి కలగదు అని మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. 7వ అధ్యాయంలో చెప్తాను. ఎవరు ఇంద్రియాలన్నింటినీ మనస్సుచే నియమించి వానిచే కర్మయోగమును సంగము లేనివాడై ఆచరించునో అతడు ఉత్తముడు. ఏమని చెప్తున్నారు? 7వ శ్లోకంలో చెప్పారు. 7వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు? ఇంద్రియాలన్నింటినీ మనస్సుచే నియమించి. ఇంద్రియాలను ఎవరు కంట్రోల్ చేయాలి? మనసు. ఎందుకు ఈ మనసు కంట్రోల్ చేయాలి? ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోలేవా అమ్మ? ఇంద్రియాలను ఎవరు కంట్రోల్ చేయాలని చెబుతున్నారు ఇక్కడ పరమాత్మ 7వ శ్లోకంలో? మనసు కంట్రోల్ చేయాలి. అదేందుకు గురువుగారు మనసు కంట్రోల్ చేయటం ఏంటి? ఇంద్రియాలకు ఆ శక్తి లేదా? ఇంద్రియాలకు ఆ శక్తి లేదు. మనస్సుకు మాత్రమే ఆసక్తి. ఎట్లా అంటే ఒక ఆయన పడుకొని నిద్రపోతున్నాడు.
ఒక ఆయన పడుకొని నిద్రపోతున్నాడు. లేకపోతే సరే పడుకొని నిద్రపోయే వాళ్ళ గురించి ఎందుకు గురువుగారు, కూర్చొని నిద్రపోయే వాళ్ళని గురించి చెప్పను. పారాయణం చదువుతున్నారు, వింటానికి కూర్చున్నారు నలుగురు. మొదలుపెట్టిన 10 నిమిషాలకే నిద్రపోతున్నారు. మొదలుపెట్టిన 10 నిమిషాలకే ఉంటారమ్మ కొంతమంది. అంటే మనం ఒక సత్కర్మ చేసినప్పుడు తమోగుణం వెంటనే వచ్చి కూర్చుంటుంది. అక్కడ తమోగుణం వచ్చి కూర్చుంటుంది. మామూలు అప్పుడు అదే పారాయణం ఆఫ్ చేస్తే అసలు నిద్రే రాదు. అర్థమైందా? నిద్రే రాదు. పిన్నామా ఈ చీర ఎప్పుడు కొన్నామంటారు ఎమ్మటే. అర్థమైందా? ఎప్పుడు ఏ సత్సంగానికి కట్టుకొని రాలేదుగా అంటే పారాయణం లేకపోతే బాగానే ఉంటుంది, కానీ పారాయణం చేస్తే నిద్రపోతున్నారు అనుకోమ్మ. ఇప్పుడు అలా నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయన చెవులు ఉన్నాయా లేవా? చెవులు ఉన్నాయి, కానీ అంటే ఇంద్రియాలకు స్వయంగా గ్రహించే శక్తి లేదు. ఇంద్రియాలకు మనస్సు లేకుండా ఇంద్రియాలకు స్వయంగా స్వకీయముగా గ్రహించే శక్తి లేదు. ఇప్పుడు చర్మం ఉంది, చర్మానికి నిద్రపోయేవాడికి చలని ఎండని ఏమన్నా ఏముండదు. అంటే చర్మము మనకు జ్ఞానేంద్రియం. అర్థమైందమ్మా? చెవులు ఒక జ్ఞానేంద్రియం, శ్రోత్రము, తర్వాత త్వక్కు అంటే చర్మము ఉంది, కానీ స్పర్శను ఎరగట్లేదు. ఎప్పుడు? నిద్రపోయేప్పుడు. అంటే నిద్రపోయేప్పుడు ఏమి లేదు? మనసు లేదు. నిద్రపోయేప్పుడు మనసు లేదు. మనసు లేకపోతే ఈ శరీరానికి దోమ వాళ్ళనా తెలియదు, ఈగ వాళ్ళనా తెలియదు, ఏసీ వేసినా తెలియదు, ఏసీ బంద్ చేసినా తెలియదు. ఎందుకంటే ప్రత్యేకంగా చర్మానికి ఎలాంటి జ్ఞానం లేదు. అంటే చర్మము ద్వారా జ్ఞానాన్ని పొందేటువంటిది ఎవరు? మనసు. మనసు లేకపోతే చర్మం పనిచేయదు, మనసు లేకపోతే చెవి పనిచేయదు, మనసు లేకపోతే చెవి పనిచేయదు. ఒకసారి ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే కూర్చున్నాడు ఒక ఆయన కళ్ళు తెరిచే కూర్చున్నాడు. వాళ్ళకి ఏదో గుర్తొచ్చింది ఆ స్వామికి, ఆ కూర్చున్న ఆయనకి ఏదో గుర్తొచ్చింది. అట్నుంచే ఎదురుగా ఒక కుక్క వెళ్ళింది. అటుగా వెళ్తున్న ఆయన వచ్చి, ఏం స్వామి ఇటుగా ఏమైనా కుక్క వెళ్ళిందా చూసారా అన్నాడు. ఆయన ఏమైనా కళ్ళు మూసుకున్నాడా? కళ్ళు ఏం లేదండి, వచ్చినట్టేం తెలియదు. ఏర ముందు నుంచే పోయింది. కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ మనసు లేదు. కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ మనసు లేదు. అంటే ఏంటి అర్థం? కళ్ళు ఉన్నా కానీ మనసు లేకపోతే గుర్తించలేదు. అర్థమైందమ్మా? అర్జెంటుగా ఫ్లైట్ ఎక్కాల, టైం తక్కువ ఉంది, ఫాస్ట్గా వెళ్తున్నారు, ఆకలి అవుతుంది, హోటల్ కాడ ఆపారు, ఇడ్లీ పెట్టారు, తింటుండు. ఎలా ఉన్నాయి టేస్ట్ చెబుతారా? ముందు కడుపు నింపితే చాలు, లోపల పడేస్తే చాలు, టేస్ట్తో సంబంధం. అంటే అప్పుడు కూడా మనసు లేదు వాడికి. అదేనమ్మా? మనసు లేకుండా స్వకీయంగా గ్రహించే శక్తి ఇంద్రియాలకు లేదు. అదే విషయాన్ని పరమాత్మ ఇక్కడ చెప్తుంది. ఓ అర్జున, ఎవడు ఇంద్రియాలన్నింటినీ మనస్సుతో నియమించే, అంటే మనస్సుతో మాత్రమే ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి. మనస్సు లేకుండా ఇంద్రియాలను కంట్రోల్ చేసేటువంటిది లేదు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఇక్కడ సత్సంగానికి వచ్చినాం అమ్మ. సత్సంగానికి రావాలని ఎవరన్నారు? మనసే. మనసు చెబితేనే మన కాళ్ళు కదిలాయిటు, అనా కదా? మనసు చెబితేనే కాళ్ళు ఇక్కడ కదిలాయి, మనసు చెబితేనే ఈ శరీరం ఇక్కడ కూర్చుంది, అవునా కాదా? మనసు చెబితేనే శరీరం కూర్చుంది, మనసు చెబితేనే చెవి పెట్టి వింటది. ఇక్కడికి వచ్చి కూర్చున్నా కానీ వినాలని రూలా? గురువుగారు ఎప్పుడు చెప్పేదేగా, ఇంటి యూట్యూబ్లో ఎన్నుకుందాంలే, ఏమింటామమ్మా రోజు ఈ బాధ, ఏమింటాం ఈ భగవద్గీత, నాకు అసలు అర్థం కావట్లా. అమ్మగారు ఏమైనా అంటుందని వచ్చి కూర్చుంటాం కానీ అస్సలు నాకు అర్థం కావట్లా. అమ్మగారి కోసం వస్తున్నా, లేకపోతే ఫోన్ చేసిద్ది ఎందుకు రాలేదని. అంటే మనస్సు చెబితేనే మనం వింటాం. అమ్మగారు చెప్తే, అంటే ఎగ్జాంపుల్ అమ్మగారు అంటే మనసు చెబితేనే వింటాం మనం. మనసు చెప్పలేదనుకోమ్మా, మనం శ్రద్ధ చూపెట్టాం విను. అందుకే ఇక్కడ ఏమన్నా ఇంద్రియాలను ఎవరు కంట్రోల్ చేయాలి? మనస్సు కంట్రోల్ చేయాలి.
అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, మనసు ఎలాంటి విషయాలను గ్రహించాలని చెప్తే అలాంటి విషయాలను గ్రహించింది మనసు. అర్థమైందమ్మా? ఇప్పుడు గ్రహించేది ఎవరు? మనసు. ఇప్పుడు మనం అన్నం పెట్టారు తింటామన్నాం అనుకోమ్మా, అన్నం పెట్టారు తింటాం, ఏది పెడతా తింటామా? ఏది పెడతా తింటామమ్మా? మనకిష్టమైందే లోపలికి పంపిస్తాం. మనకిష్టమైతే అంటే నోటికి ఇష్టమైందా? నోటికి ఇష్టమైంది కాదు, మనసుకి ఇష్టమైంది లోపలికి తీసుకుంటుంది. అర్థమైందమ్మా? కమాండ్ చేసేది ఇంద్రియాలు కావు, మనసు. అర్థమైందమ్మా? జ్వరం తగిలింది, నోరు చేరుగా ఉంది, కొంచెం రసం పెట్టమ్మా, చెప్పింది ఎవరు? అర్థం. నోరు కొంచెం డిస్టర్బ్గా ఉంది, నోరు డిస్టర్బ్గా ఉన్నప్పుడు ఆ డిస్టర్బ్ని కంట్రోల్ చేసుకొని మంచి టేస్ట్ని లోపలికి తీసుకోవాలనుకున్నప్పుడు ఆ రసం లాంటిది లేదా ఇంకోటి తనకిష్టమైంది అలా లోపలికి తీసుకుంటుంది. ఇవన్నీ ఏంటి? మనసు విషయాలను అనుభవిస్తుంది, గ్రహిస్తుంది, అయితే అనుభవిస్తుంది. అర్థమైందమ్మా? జీవితం అంటే ఏంటి? ఇదే జీవితం అంటే. జీవితం అంటే మనసు ఇంద్రియాలతో చేసే వ్యాపారమే జీవితం అంటే. మళ్ళా మనసు జీవితం అంటే డబ్బులు ఇవన్నీ అనుకుంటారు, ఇవి కాదు. అర్థమైందమ్మా? మనసు కొన్ని శబ్దాలు వింటుంది, మనసు కొన్ని స్పర్శలు గ్రహిస్తుంది, మనసు కొన్ని రూపాలు చూస్తుంది, మనసు కొన్ని రుచులు గ్రహిస్తుంది, మనసు కొన్ని వాసనలు గ్రహిస్తుంది. మళ్ళా వీటిలోనే రాగము ద్వేషము, ఇష్టము అయిష్టము. అర్థమైనా? ఏందమ్మాయి ఉడకలేదే, అమ్మాయి కూర ముక్క అసలు ఉడకలేదే, వాసన బాగానే ఉంది కానీ ముక్కడకలా, ఉప్పు లేదు, కారం లేదు అంటే మళ్ళా భేదాభిప్రాయాలు. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా మనం మనమంటే భక్తులం కాబట్టమ్మా ఏది పెట్టినా ప్రసాద భావంతో స్వీకరిస్తాం. కానీ కొంతమంది ఉంటారు ఉడకకపోయినా, ఉప్పు లేకపోయినా, కారం లేకపోయినా ఎక్స్పీరియన్స్ ఏమైంది? 30 సంవత్సరాలు వండబెట్టి ఏమైంది? అప్పుడు ధ్యాస ఎక్కడ పెట్టిను? కూర సరిగా కుదరకపోతే ఆయన క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే, ఈవిడ ఇక్కడ ఆలోచించట్లేదు, మనవడి దగ్గర ఉంది, మనవడికి పెళ్ళి కాలేదు, ఆ ఒక్కడికి పెళ్ళి అయితే ఇంక మా ఏమైనా పర్లేదు, కృష్ణారామ గోవింద అనుకుంటూ అమ్మగారు ఎమ్మడి తిరుగుతుంది. ఆ ఒక్క మనవడికి పెళ్ళి కావాలి, ధ్యాస అంతా అక్కడే ఉంది. అమ్మ టైం అదే అన్నమాట, టైము. అర్థమైందమ్మా? అంటే అప్పటిదాకా మనం ఆగొద్దమ్మా. దీనికి ఏమైనా గ్యారంటీ ఉందా? ఈ ప్రపంచంలో గ్యారంటీ లేని ఏదైనా ఉందంటే ప్రాణం. అర్థమైందమ్మా? డబ్బులు పెట్టి కొనలేంది, రికవరీ చేయలేంది. అర్థమైందమ్మా? మన కంట్రోల్లో లేనిది, ఈ ప్రపంచంలో ఎవరికి కంట్రోల్లో లేనిది ప్రాణం. ఎంతసేపు అమ్మా? మొన్ననే మేము ఇక్కడ ఏలూరు దగ్గర ఒక భక్తుడు పరమైతే వెళ్ళాం, మా నాన్నగారు శిష్యుడే అమ్మ. ఆయనకి 84 years. జస్ట్ ఉన్నట్లుండి కొంచెం నీరసం వచ్చింది, కొంచెం బీపీ పెరిగిందంట. హాస్పిటల్కి వెళ్ళేసరికనే బ్రెయిన్ స్ట్రోక్ అన్నారు. హాస్పిటల్స్ ఏలూరు నుంచి గుంటూరు దాకా ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నిటికి తీసుకెళ్లారు. హోప్లెస్ అన్నారు. క్షణాల్లో. ఎంతసేపు? అరే, వందలాది వైద్యులున్నను బొందిన పగలేరురా, వందలాది వైద్యులున్నను బొందిన పగలేరురా, ఎందుకుర ఈ దేహముపై భ్రాంతి వీడర మానవా, ఎందుకుర ఈ దేహముపై భ్రాంతి వీడర మానవా, మానవాయికనైన నీవు మాయ పనులను మానవా, మానుకొని గురుబోధ చేమకి జన్మలెత్తుట మానవా, కాలమెంతో కాస్టు అయినది వేస్టు చేయకు మానవా,
కాలమెంతో కాస్టు అయినది వేస్ట్ చేయకు మానవా. మేలు కొనరా నేటికైనా రేపు మాపనబోకురా. మేలు కొనరా నేటికైనా రేపు మాపనబోకురా. మానవాయికనైన నీవు మాయ పనులను మానవా. మానుకొని గురు బోధ చేమకి జన్మలెత్తుట మానవా. అమ్మ, ఏదైనా సత్కార్యక్రమం జరుగుతుందంటే చాలామంది ముహూర్తాలు చూసుకుంటారు. ఏ వారం అమావాస్యలు అంటగా, ఈ ఆదివారం అమావాస్య వస్తే అస్సలు రానమ్మా, నేను అస్సలు బయటికి రాను. అమ్మ, నువ్వు చూడని అమావాస్య, నువ్వు చూడని ఆదివారమా, నువ్వు చూడని తిథులా, చూడని నక్షత్రాల, చూడని రాసుల, ఏవి లేవు తల్లి. ఏ క్షణంలో మనం గాలి పీల్చకుండా ఉండగలుగుతున్నాం, ఏ క్షణంలో నీళ్లు తాగకుండా ఉండగలుగుతున్నాం. ముహూర్తం బాగలేదని అన్నం తింటలేదా, ముహూర్తం బాగలేదని నీళ్లు త్రాగట్లేదా, ముహూర్తం బాగలేదని గాలి పీల్చడం లేదా, ముహూర్తం బాగలేదని నిద్రపోవట్లేదా. మిగతా అన్నిటికీ ముహూర్తాలతో సంబంధం లేదు. సత్సంగానికి రావాలంటే ముహూర్తం బాగుండాలా తల్లి. అమ్మ, ముహూర్తాలు చెప్పింది చిన్న చిన్న దినచర్యల కోసం కాదమ్మా. పెళ్లి చేసుకుంటున్నారు, జీవితంలో అది ముఖ్యమైనది, దానికి ముహూర్తం చూసుకోండి. ఇల్లు కట్టుకుంటున్నారు, జీవితానికి ఒకటే ఇల్లు, దానికి ముహూర్తం చూసుకోండి. అంతేగాని కూర్చుంటే ముహూర్తం, లేస్తే ముహూర్తం, నిల్చుంటే ముహూర్తం, ఇవాళ వార ఫలాలు, దిన ఫలాలు, ఇవన్నీ అవసరం అమ్మ మనకి. అర్థమైందమ్మా. రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తూ ఉంటే రేపటిదాకా ఇది నిలుస్తుందా? వందలాది వైద్యులను, 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది వైద్యులు నీ చుట్టూ ఉన్నా కానీ పోయే ప్రాణాన్ని ఆపలేవు. ఈ దేహంపై మమకారంతో మనం అలా ప్రవర్తిస్తాం, కానీ ఇది స్థిరమైనటువంటిది కాదు. ఈ ప్రపంచంలో పేదవాళ్ళు మరణించారంటే ఒక అర్థం ఉంటుంది. అర్థమైందా? కోటీశ్వరులు, ధనవంతులు కూడా వైద్యం చేయించుకోలేక మరణించారంటే అర్థం ఉంటుందమ్మా. అంటే ఏంటి అర్థం? అంటే వైద్యుడు నివృత్తి చేయగలడు, వ్యాధిని నివృత్తి చేయగలడు అనేటువంటి ఎష్యూరెన్స్ కానీ గ్యారంటీ కానీ ఇవ్వగలుగుతాడా? పరమాత్మ ఇద్దరిని చూసి నవ్వుతారట. పరమాత్మ ఇద్దరిని చూసి నవ్వుతారంట. ఒకడు జ్యోతిష్యుడు, ఒకడు వైద్యుడు. ఒక ఆయన వైద్యుడు, ఒక ఆయన జ్యోతిష్యుడు. పరమాత్మ కట్ ఆఫ్ టైం పెట్టిండు. పరమాత్మ కట్ ఆఫ్ టైం పెట్టిండు. డాక్టర్ గారి దగ్గరకు తీసుకెళ్ళారు. ఏం స్వామి, మరి ఎలా ఉంది ఆరోగ్యం అంటే, ఖచ్చితంగా నేను బ్రతికిస్తా, గ్యారంటీ, సెంచరీ కొట్టిస్తే ఎంతోటి, నేనేంతోటి సెంచరీ కొట్టిస్తాను. పరమాత్మ ఒక్కసారి నవ్వుకుండంట. ఎందుకు? నేను సంక్రాంతి పండగ వరకే వీడి కట్ ఆఫ్ పెట్టా, వీడేదో బతికిస్తా అంటాడు, నేను తీసేయదలుచుకుంటే వీడేం చేయగలుగుతారు అని అప్పుడు నవ్వుకుంటాడు. అంటే నా సంగతి తెలియదు కదా, నేను కట్ ఆఫ్ టైం ఎప్పుడు పెట్టానో తెలియదు కదా అన్నాడు. ఏమండి డాక్టర్ గారు మరి నిలవదని చెప్పారు, మరి ఏమంటారండి అని చెప్పి జ్యోతిష్యుడిని అడిగింది నేను. డాక్టర్ గారు చెప్పిందని నమ్మకం లేక జ్యోతిష్యుడు మృత్యుంజయ మహాయోమం చేపిస్తే, మృత్యుంజయ మహాహోమం చేపిస్తే సెంచరీ కొట్టిస్తాం, గ్యారంటీ సెంచరీ. మళ్ళీ అప్పుడు నవ్వుతున్నాడు మనం, అరే మృత్యుంజయ మంత్రం చదివితే మాత్రం, నేను కట్ ఆఫ్ టైం పెడితే మాత్రం ఏమవుతుందిరా? నీ వల్ల అవుద్దా? కాలం నీ కంట్రోల్లో ఉందా? మరణం నీ కంట్రోల్లో ఉందా? అంటే ఇవన్నీ కూడా మనిషి గుర్తించలేక, వాస్తవాన్ని గుర్తించలేక, ధనం అధికంగా ఉన్నప్పుడు, తెలివి అధికంగా ఉన్నప్పుడు చేసేటువంటి ప్రయత్నాలు. కట్ ఆఫ్ టైం తెలిస్తే ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి, లేదా శాస్త్రాన్ని పట్టుకొని కూర్చోవాలి, శాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతిగా జీవించగలగాలి. అది కదా చేయాల్సింది. అమ్మ, కట్ ఆఫ్ టైం తెలిస్తే ఏం చేయాలా? అమ్మ, ఇక్కడ మనకి భగవద్గీతలో కానీ, గురుగీతలో కానీ, శాస్త్రాల్లో కానీ భక్తులకి భయం ఉండదంటారు. భక్తులకి ఏముండదు? గట్టిగా చెప్పండి అమ్మ. భక్తులకి ఏముండదు? భయం ఉండదు. అంటే భయం అంటే చిన్న చిన్న భయాలు కాదు ఇక్కడ చెప్పేది.
ఇక్కడ ఏంటంటే రేపు మధ్యాహ్నం 2 వరకే నీ కట్ ఆఫ్ టైం అనేది. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ డాక్టర్, వావ్ నాకు ముందే తెలిసింది, నేను సెలబ్రేట్ చేసుకుంటా. బర్త్డేనే సెలబ్రేట్ చేసుకుంటావా? ఇన్ని సంవత్సరాలు ఈ ప్రపంచంలో జీవించే అవకాశం కల్పించినందుకు పరమాత్మ థ్యాంక్స్ చెప్పి అందరికి సెండ్ ఆఫ్ చెప్పవా? ఏడుస్తూ కూర్చుండవా? భక్తుడు ఏడుస్తూ కూర్చోడు. మరి భగవద్గీత చదువుకునేది ఎందుకు? ఇది చదువుకోవటం. మీరు గుడికాడికి గుడికాడికి వస్తే ఏం చెబుతారో అనుకోను, ఈ సావురు గుర్తా చెప్పేది. అయితే అమ్మా, ఎందుకంటే మరణం తథ్యం, జాతస్య హి ధ్రువం మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ. మరణం తథ్యం. దేనికి మరణం? శరీరానికి. ఎందుకంటే మహాత్ముల శరీరాలే లేవు ఇప్పుడు. ఉన్నాయా? కోటీశ్వరుల శరీరాలే లేవు, సైంటిస్టుల శరీరాలే లేవు, మేధావుల ప్రపంచ మేధావుల శరీరాలే ఇప్పుడు లేవు. మన శరీరం స్థిరమా? కాదు. నరశల్యంబుల దేహము స్థిరమా 100 ఏళ్ల తపము చేసిన గాని మరణము తప్పదు గనుకను పరమార్థము తెలియుటకు ఇదే సమయమురా, ఇంతకు మిక్కి లికలేదు లేరు. అదేనమ్మా, నరశల్యంబుల దేహము స్థిరమా 100 ఏళ్ల తపము చేసిన కానీ 100 కాదు, ఇంకో 50 పెడదాం, 150 సంవత్సరాలు తపస్సు చేపిద్దాం దీంతో. ఈ నరాలు శల్యాలు, నరాలు ఎముకలు చర్మము మాంసం ఇదేగమ్మ నరశల్యంబుల దేహము స్థిరమా 100 ఏళ్ల తపము చేసిన కానీ 150, 100 కాదు 150 అనుకున్నాం కదా, 150 సంవత్సరాలు దీంతో తపస్సు చేపిస్తే కానీ స్థిరమా, మరణము తప్పదు. కనుకను ఏం చేయాలి మనము? పరమార్థము తెలియుటకు ఇదే సమయం. ఇదే సమయం అంటే మధ్యాహ్నం అనుకునేరు. ఇదే సమయం అంటే ఈ జ్ఞానం కలగటమే సమయం. జ్ఞానోదయం అన్నారు. ఈ జ్ఞానం కలిగితే చాలు, ఇదే మంచి సమయం. ఎప్పుడు జ్ఞానం కలిగితే అదే మంచి సమయం. ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, అమాస రోజా, పౌర్ణమి రోజా కాదు, మనకు ఎప్పుడు జ్ఞానం కలిగితే అదే మంచి సమయం. ఇంతకు మిక్కే లికలేదు పోరా. ఇక ఇంతకంటే మంచి అవకాశం ఇంకోటి రాదు. ఈ జన్మకు వచ్చినందుకు, మానవ జన్మకు వచ్చినందుకు మంచి అవకాశాన్ని కల్పించారు పరమాత్మ. ఈ ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప అవకాశాన్ని పరమాత్మ మనకు ప్రసాదించారు. ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైందమ్మా? కేవలం ఇడ్లీలు వండుకోవడానికి, దోశలు పోసుకోవడానికి, అన్నం వండుకోవడానికి, కూరలు వండుకోవడానికి, వీటి కోసమే జీవితాన్ని వృధా చేసుకోవద్దు. అవి ఎట్లా చేస్తూనే ఉన్నాం. పుట్టిన కాడి నుంచి చేసేది అదే, పుట్టిన కాడి నుంచి చేసేది అదే. ఇక ఎన్ని సంవత్సరాలున్నా చేసేది అది. ఎన్ని సంవత్సరాలు ఇడ్లీలు తింటాం, దోశలు తింటాం, రవ్వలు తింటాం, ఉప్మాలు తింటాం, ఏకమ్మ తినేది? ఇంకేమన్నా ఉందా? మారిద్దా? ఏమన్నా మెనూస్ మారుతాయా? లంచ్లైనా, డిన్నర్లైనా, బ్రేక్ఫాస్ట్లైనా, స్నాక్స్ అయినా ఇవే ఉంటాయి కదా. ఎన్ని టీ తాగుంటాం, ఎన్ని లీటర్లు అమ్మ, ఎన్ని లీటర్ల కాఫీ తాగుంటాం, ఎన్ని లీటర్ల పెరుగు మజ్జిగ ఎన్ని తాగుంటాం, ఎన్ని జ్యూసులు తాగుంటాం అమ్మ. మరి ఎన్ని తాగితే సాటిస్ఫై అవుతావు? ఏం గురువుగారు నేను 100 లీటర్ల జ్యూస్ తాగితే సాటిస్ఫై అవుతానని అన్నమనుకో అమ్మ, మరి తాగు, నీకు అంత కోరుకుంటే 100 లీటర్లు. ఇప్పటికే ఆల్రెడీ 500 లీటర్లు తాగున్నావు. పుట్టిన కాడి నుంచి ఇప్పటికి ఇంకా 100 కాడే ఉన్నావు. అర్థమైందమ్మా? మనిషికి తృప్తి ఉండాలి. తృప్తి ఎప్పుడు కలుగుతుందంటే జ్ఞానం కలిగినప్పుడు, జ్ఞానోదయం అయినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఇంద్రియాల యొక్క వాస్తవికత అర్థమైనప్పుడు మనకు ఆ జ్ఞానం బోధపడుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ, నాయన ముందు ఇంద్రియాలను మనస్సు ద్వారా నియంత్రించు, నిగ్రహించు. ఇంద్రియాలను నీవు కంట్రోల్ చేయాలి. తర్వాత వాటి చేత కర్మయోగం చెయ్యి. నిగ్రహింపబడినటువంటి ఇంద్రియాలతో సత్కర్మానుష్ఠానం చెయ్యి. అది కూడా నిష్కామ పద్ధతిగా, ఎలాంటి కోరిక లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా, కర్తృత్వం లేకుండా సత్కర్మలు చేయనైనా అప్పుడు నీకు ఈ జన్మకు వచ్చినటువంటి ప్రయోజనం చేకూరుతుందని చెప్పి మనకు 3వ అధ్యాయంలో 7వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం ఆ పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం అలాంటి జీవన విధానం కలిగి ఉండటానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, బుద్ధి బలాన్ని, అలాంటి పరిస్థితులను కల్పించమని చెప్పి ఆ పరమాత్మనే వేడుకున్నాం.
ఓకే. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, పోచమ్మ అమ్మవారికి జై, దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.